క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరున వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాల సమయం ముందు మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని స్తుతించుటకు గాను, మిమ్మల్ని ఆరాధించుటకు గాను తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు నాయన తండ్రి. అయ్యా, ఇప్పటి వరకు తండ్రి దేవ పాటల ద్వారా మేము పొందారు, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి అయ్యా. మీ మాటలో తండ్రి శక్తి ఉంది, మీ మాటలో జీవం ఉంది తండ్రి. కనుక తండ్రి అయ్యా, మా బండబారిన బ్రతుకులను తండ్రి దేవా అయ్యా, మాలో ఉన్న రాతి గుండెను పగలగొట్టుటకు తండ్రి మాకు సరిపోయినటువంటి చక్కటి మాటలను మీరు మాతో మాట్లాడండి అయ్యా తండ్రి. మీ మాటలో శక్తి ఉంది కనుక తండ్రి దేవా అయ్యా, మీ మాటల ప్రకారంగా మా జీవితాన్ని కట్టుకున్నట్టుకు గాను తండ్రి దేవా హృదయపూర్వకంగా మీ మాటలు స్వీకరించుటకు సహాయం చేయండి దేవా తండ్రి. అయ్యా తండ్రి దేవా, హృదయం అనే పలకల మీద మీ మాటలు ముద్రించుకుని వాటి ప్రకారముగా మా జీవితాలను ముందుకు సాగించుకున్నటకు సహాయం చేస్తారని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరున వందనాలండి. గడిచిన కొన్ని వారాలుగా మనము యథార్థతను గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అందులో శిష్యులైన వారిని గురించి మాట్లాడుకున్నాము, ప్రవక్తలైన వారిని గురించి మాట్లాడుకున్నాము. ఈరోజు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక భక్తుని యొక్క యథార్థతను గురించి మనం మాట్లాడుకుందాం. ఈ భక్తుడు యథార్థవంతుడు అని మనం చెప్పుట కాదు, కానీ దేవుడే సర్టిఫికెట్ ఇచ్చినటువంటి ఒక గొప్ప భక్తుడిండి. ఆయన ఎవరో ఇప్పటికే మీకు తెలిసి ఉండాలి. ఆయనే యోబు గారు. ఒకసారి యోబు గారి యొక్క గ్రంథంలోనికి వెళ్ళి మనము ఆయన జీవితంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, ఆయన యథార్థతను గురించి మనం ఆలోచించగలిగితే మనకి మన జీవితంలో యథార్థంగా మనం ఎలా ఉండాలో అన్నది మనకు తెలుస్తుంది. ఇంతకీ యథార్థత అంటే ఏమిటి? యథార్థత అంటే ఏమిటి అంటే వేషధారణ లేనిది. యథార్థత అంటే వేషధారణ లేనిది, నిజమైనది, వాస్తవమైనది, సత్యమైనది. దీనినే మనము యథార్థత అంటాం. ఇవి ఎప్పుడైతే మనిషిలో ఉన్నాయో నోటి మాట ఎలా వస్తుందంటే యథార్థంగా, అవునంటే అవును, కాదంటే కాదు. అంటే వేషధారణ లేదు అన్నదే యథార్థమైనటువంటి జీవితముగా మనకు కనిపిస్తూ ఉంటుంది. యోబు గారి యొక్క జీవితంలో దేవునికి కనిపించింది ఏంటి? దేవుడే స్వయంగా యథార్థవంతుడు అనే సర్టిఫికేట్ ఇచ్చారంటే ఆయన జీవితం ఎలా ఉండాలి నిజంగా, దాన్నే మనం చూద్దామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూడగలిగితే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఎలాంటి వాడంటే అండి, చెడుతనమును విసర్జించినవాడు. ఎందుకు విసర్జిస్తున్నాడు అంటే అతడు ఎలాంటి వాడంట? యథార్థవంతుడు, న్యాయవంతుడు. న్యాయవంతుడు కనుక అన్యాయం జోలికి వెళ్తలేదంట. యథార్థవంతుడు కనుక చెడుతనం వైపుకి ఆయన వెళ్ళట్లేదంట. మరొకసారి ఆయనే మరొక మాట వ్రాయిస్తూ 2వ అధ్యాయంలో కూడా మనం చూడగలిగితే, 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా వ్రాయబడినటువంటి మాటను మీరు చూడగలిగితే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతవా? అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. ఇక్కడ మనం చూడగలిగితే అసలు భూమి మీద ఎలాంటి వాడు లేదంట. ఎలాంటి వాడండి? యథార్థవంతుడు,
న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అలాంటి వాడు భూమి మీద మరొక్కడు లేడు. ఎవరు? యోబు గారు తప్ప మరొక్కరు లేరని ఎవరు చెప్తున్నారు అంటే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. నిజంగా ఎంత ఘనత! నిజంగా దేవుని చేతే సాక్ష్యం పొందుతున్నాడు అంటే ఎంత ఘనత కలిగినటువంటి వాడండి. మనల్ని ఎవరైనా ఇంట్లో పిల్లల్ని తల్లిదండ్రులు ఎప్పుడైనా వెరీ గుడ్ అన్నారనుకోండి, వాళ్ళకి ఎంత సంతోషం కలుగుతూ ఉంటుందండి. స్కూల్లో ఎప్పుడైనా టీచర్ వెరీ గుడ్ అన్నారనుకోండి, అందరి మధ్య నిలబెట్టి వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి అన్నారనుకోండి, ఎంత ఆనందం అండి వాళ్ళకి నిజంగా. అలాగే ఒక 10 మంది మధ్యలో కానీ, ఒక 100 మంది మధ్యలో కానీ, ఇక పలానా కుటుంబం ఇలాంటిది అని అన్నారనుకోండి, ఎంత ఘనత అండి. కానీ ప్రపంచమంతటిలో కూడా, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలో కూడా యోబు ఎలాంటి వాడు అంటే న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఇతని వంటి మనుషుడు మరొక్కడు లేడు అని దేవుడు చెప్తున్నాడంటే నిజంగా ఎంత ఘనత! నిజంగా ఎంత పొంగిపోవాలి యోబు గారు ఆ దినమందు. అయితే దేనిని బట్టి దేవుడు చెప్పాడు? స్కూల్లో బాగా చదివితే విద్యార్థిని వెరీ గుడ్ అని టీచర్ అంటది. ఇంట్లో అమ్మ మాట ఆలకిస్తే పిల్లలు వెరీ గుడ్ అంటారు. మరి దేవుడు కూడా వెరీ గుడ్ అన్నాడు, లేకపోతే యథార్థవంతుడు అన్నాడు, నీ వంటి వాడు లేడు అన్నాడు అంటే ఎంత మంచి సర్టిఫికెట్ ఇచ్చాడంటే యోబు గారి జీవితం ఎలా ఉండాలి, యోబు గారు మనసు ఎలా ఉండాలి నిజంగా. దాన్ని కొద్ది మాటలు మనం ఒక్క అధ్యాయంలోనే మనం ధ్యానించుకుందామండి. యోబు గారి గ్రంథంలో 31వ అధ్యాయం మనం చూడగలిగితే, 31వ అధ్యాయంలో మనం ధ్యానించగలిగితే 4వ వచనం నుంచి చూద్దాం. 4వ వచనం నుంచి, ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగుజాడలన్నిటినీ లెక్కించును కదా, అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకొనున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమైనను నా చేతులు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పెరికివేయబడును గాక. చాలండి, ఇక్కడ మనం చూడగలిగితే ఆయన నా ప్రవర్తనంతా ఎరుగును. ఇప్పుడు యోబు గారు ఎలా జీవిస్తున్నారు అంటే, దేవునికి నేను చేస్తున్నది ప్రతీదీ దేవునికి ఎరుకై ఉన్నది. నా ప్రవర్తనంతా ఆయన చూస్తున్నాడు, నా అడుగులు జాడ ఆయనకు తెలుసు, నా కన్నులు చూడకముందే నా కన్నుల వెనకాలన్న భావం ఏంటో ఆయనకు తెలుసు, నా కాళ్ళు ఎటు వెళ్తున్నాయో ఆయనకు తెలుసు. ఇలా మనం చూడగలిగితే యోబు గారు తన ప్రవర్తన అంతా కూడా దేవుడు చూస్తున్నాడని దేవునికి భయపడుతూ జీవిస్తున్నారంట. మనమైతే మనిషి ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తూ ఉంటాం, మనిషి లేనప్పుడు ఒకలా ప్రవర్తిస్తాం. కానీ యోబు గారు మనుషులు చూడట్లేదు కానీ యోబు గారు దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నా క్రియలన్నిటినీ కూడా ఆయన లెక్కిస్తున్నాడు, దేవుడు నన్ను ఎప్పటికప్పుడే పరిశీలన చేస్తున్నాడు అని యోబు గారంట తన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉంటున్నాడంట. మనమైతే మనుషులకు జడుస్తామండి, కానీ యోబు గారు ఎవరికి జడుస్తున్నారు? దేవునికి జడుస్తున్నారు. అంటే నోటి మాట కానివ్వండి, కాలి నడక కానివ్వండి, అతని యొక్క తలంపులు కానివ్వండి, ఆయన యొక్క అడుగులన్నిటినీ, ఇవన్నీ కూడా ఒక ఆయన నన్ను పరిశీలన చేస్తున్నాడు. ఆయన ఎవరు? దేవుడు. నిజంగా ప్రతి ఒక్కరూ కూడా అమ్మో నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు, నన్ను పరిశీలనగా చూస్తున్నాడు, నా అడుగులను ఆయన లెక్కిస్తున్నాడు, నా క్రియలన్నిటినీ కూడా ఆయన చూస్తున్నాడు అన్నటువంటి ఆలోచన కలిగి ఒకవేళ ప్రతి వ్యక్తి కానీ జీవిస్తే యథార్థతగానే ఉంటారండి ప్రతి ఒక్కరు. అంతే కదండి. మరి యోబు గారు అలాగే కదా యథార్థతగా ఉన్నారు. ఒకవేళ ఎక్కడైనా అబద్ధం ఆడవలసి వస్తే ఒకవేళ ఆయన అనుకుంటున్నారు, నేను ఇక్కడ అబద్ధం ఆడితే అక్కడ నా పరలోకమందు ఉన్నటువంటి నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు. ఒకవేళ ఎక్కడికైనా తప్పుదారిలో వెళ్ళాలనిపిస్తే ఒకవేళ ఆయన అనుకుంటున్నాడు, అమ్మో నేను వెళ్ళకూడదు, ఎందుకంటే నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు.
ఒకవేళ మనుషులందరూ కూడా నన్ను గమనించకపోవచ్చు, నన్ను పరిశీలన చేయకపోవచ్చు, కానీ పరమనున్నటువంటి దేవుడి కంట ఏది కూడా కనిపించకుండా ఉండదంట. కనిపించని సృష్టం ఏది కూడా లేదంట ఆయనకి. ఆయన కన్నులకు కనిపించని సృష్టం ఏది కూడా లేదంట. ఆయన బాగుగా చూస్తున్నాడంట, ప్రతీదీ రాస్తున్నాడంట. అందుకనే దేవుడు నన్ను గమనిస్తున్నాడు అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి యోబు గారంట తన ప్రవర్తన అంతా కూడా దేవునికి ఎరుకై ఉన్నదనంట. చాలా భయం కలిగి, భక్తి కలిగి ఆయన జీవిస్తున్నాడు. ఎంత భక్తిపరుడు అంటే నిజంగా ఒకవేళ పిల్లలు మనసుల్లో ఏమైనా చెడు ఆలోచనలు కానీ కలిగి ఉన్నారేమో అనంట ప్రతి దినము కూడా పిల్లల నిమిత్తం దేవునికి దహన బలి అర్పించేవాడంట. అంటే యోబు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి మనం ఆలోచిస్తే యోబు గారు అబ్రహాము గారి యొక్క కాలానికి చెందినవాడు అని చాలామంది అంటారు. ఎందుకు అంటే అబ్రహాము గారి యొక్క కాలంలో కూడా ఎవరు లేరంట, యాజకులు లేరంట. అబ్రహాము గారే బలర్పించారు. ఇప్పుడు యోబు గారే బలర్పిస్తున్నారు అంటే యోబు గారు కూడా ఏ యొక్క కాలానికి చెందినవారు అంటే అబ్రహాము గారి కాలానికి చెందినవారని చరిత్రకారులు చెప్తున్నారు. మోషే గారు వచ్చిన తర్వాత కదా, అహరోను దగ్గర నుంచి కదా దేవుడు ఒక అహరోను సంతతిని ఏర్పాటు చేసుకుని, అహరోను సంతతి వారు మాత్రమే నా మందిరములో నాకు సేవ చెయ్యాలి, నాకు బలర్పించాలని ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. లేవీయులను మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. కానీ తర్వాత అంతకు ముందు కాలానికి మనం వెళ్ళగలిగితే అబ్రహాము గారు బలర్పించారు, యాజకులు లేరు కాబట్టి. నోవాహు గారు బలర్పించారు. ఇలా మనం చూస్తూ ఉంటాం కదా ప్రియమైన దేవుని వాళ్ళ. అంటే ఈయన అబ్రహాము గారు కాలానికి, ఆ యొక్క కాలానికి చెందినటువంటి వ్యక్తిగా చాలామంది చెబుతూ ఉంటారు. చూడండి, ఆ కింద వాటిలో మీరు చూడగలిగితే అబద్ధకుడనై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకే నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు. ఒకవేళ కాలు నేను పాపానికి ఒకవేళ వేస్తున్నానా, నా నోరు జారుతున్నానా, నా చేతులు ఒకవేళ తప్పిదాలకు ఏమైనా మాలిన్యం అంటించుకున్నట్టుకు నాకు చేతులు ఏమైనా ముందుకు చాచుతున్నానా అని ఆయన మాట్లాడుతూ, ఒకవేళ నేను దేవునికి విరోధముగా నేను ఒకవేళ చేస్తే ఏమని చెప్తున్నాడు అంటే ఆ కింద వచనంలో మీరు చూడగలిగితే, నేను విత్తిన దానిని వేరొకడు భుజించును. అంటే ఒకవేళ నేను అన్యాయముగా, ఒకవేళ యథార్థత లేనివాడిగా అన్యాయముగా ఒకవేళ నేనుంటే, నేను విత్తిన దానినంట ఎవరు కోసుకుంటారంట, ఎవరు అనుభవిస్తారు, మరొకడు అనుభవిస్తాడు. చూడండి, ఇప్పుడు కూడా చాలా మంది అంటారు అన్యాయంగా తీసుకున్నారండి, అన్యాయముగా తీసుకున్న దానిని ఏమన్నా కడుపుకు తిన్నారా, వేరొకరు గెద్దలా తన్నికిపోయారు అంటూ ఉంటారు. మన సమాజంలోనే మనం వింటున్నటువంటి మాటలు. అన్యాయంగా వచ్చింది ఏది కూడా వాళ్ళకి మిగలదు అని చెప్తా ఉంటారు. అన్యాయముగా వచ్చింది ఏది కూడా వారికి మిగలదు అని చెప్తా ఉంటారు. ఇక్కడ యోబు గారు కూడా అంటున్నారు, ఏమంటున్నారంటే ఒకవేళ దేవునికి విరోధముగా నేను అబద్ధమాడినా, ఒకవేళ దేవునికి విరోధముగా నేను పాపం చేయుటకు నేను ముందుకు నడిచినా, నా చేతులు ఏమైనా పాపానికి చేతులు చాపినప్పటికీ కూడా నేను విత్తినది, నేను కష్టపడిన కష్టార్జితాన్ని కూడా నేను అనుభవించకుండా దేవుడు ఏం చేస్తాడో తెలుసా, పరుల పాలు చేస్తాడు. అందుకునేనండి, కష్టంతో మనం నీతితో ఎంత సంపాదిస్తే అది మన కడుపు నిండుతుందంట. ఎంత మనం కష్టార్జితంతో తెచ్చుకున్నది మనం అనుభవించింది చాలా మనకి ఎలాంటిది అంటే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఇక్కడ యోబు గారు కూడా అది అంటున్నారు, ఒకవేళ దేవుని మాటను కానీ నేను ధిక్కరిస్తే, ఒకవేళ నేను విత్తినది, నేను కష్టపడినటువంటి నా కష్టార్జితాన్ని పరులకు దేవుడు అప్పగిస్తాడు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి మరొక మాటను కూడా కింద మాటలో మీరు చూడగలిగితే, నేను నాటినది పెరికి వేయబడును కాక, నేను హృదయమున నా పొరుగువాని ద్వారమున నేను పొంచియున్న ఎడల, నా భార్య వేరొకని తిరుగలి
విసురునుగాక. మనము ఇక్కడ 7వ వచనంలో మనం చూడగలిగితే, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమైనను నా చేతులు కలిగిన ఎడల, నేను విత్తినది వేరొకడు అనుభవించును అని చెప్తున్నాడు. తర్వాత మరలా ఏమంటున్నారంటే 9వ వచనంలో మనం చూడగలిగితే, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, యోబు గారు ఏమంటున్నారండి, ఒకవేళ నా హృదయంలో నేను పరస్త్రీని మోహించిన ఎడల, నేను వేరొక గృహానికి వెళ్ళి ఒక స్త్రీతో సంబంధం కలిగి ఉండుట కాదు. ఏమని చెప్తున్నారు పౌలు గారు ఇక్కడ, క్షమించండి, యోబు గారు ఏమని చెప్తున్నారు అంటే, ఒక స్త్రీని చూసి నేను మనసులో హృదయంలో ఒకవేళ మోహించి ఉన్న ఎడల, అంటే ఆలోచనలు కలిగి ఉన్న ఎడల, ఒకవేళ ఆలోచనలు కలిగి ఉంటే నా భార్యను మరొకరి కౌగిటికి దేవుడు అప్పగించేస్తాడు అని మనకు బాగా అర్థం కావాలి. ఏంటంటే ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడు, ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడు. ఇప్పుడు యోబు గారు కూడా ఏమంటున్నారంటే, ఒకవేళ అబద్ధం విషయానికి వస్తే, ఒకవేళ పాపానికి నడుచుట విషయంలోనికి వస్తే, ఒకవేళ దేవుడు నాకేం కలిగిస్తాడు అంటే నా కష్టార్జితాన్ని పరుల పాలు చేస్తాడు అని చెప్పాడు. మరొక మాట ఏం చెప్తున్నాడు అంటే ఆయన, ఒకవేళ పరస్త్రీని చూసి నేను హృదయములో ఒకవేళ మోహించుంటే, పరస్త్రీ అన్నాడని ఇది పురుషులకు మాత్రమే వ్రాయబడింది అనుకుంటే పొరపాటును, పరపురుషుల్ని చూసి కూడా హృదయంలో నువ్వు మోహించి ఉంటే, ఒకవేళ దేవుడు ఏమంటున్నాడు అంటే అలా మోహించి ఉంటే నీ భర్తను లేకపోతే నీ భార్యను మరొకరి చేతికి నేను ఎందుకు అప్పగిస్తున్నాడు అంటే నీకు బుద్ధి కలగడానికి. చూడు, ఎన్నో సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ఒక కుటుంబంలో ఒక భర్త చెడిపోయినప్పుడంట కొంతమంది భార్యలు కూడా అతనికి బుద్ధి కలగడానికి అతని కళ్ళ ముందే మరొకరితో చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం కదా. ఎందుకు అంటే అతనికి బుద్ధి రావడానికి దేవుడు కూడా మనకి అదే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, నేను హృదయములో పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువారు ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకరి తిరగలి విసురును, వేరొకరి కౌగిట్లోనికి చేరిపోను. ఎందుకంటే ఇతడు చేసింది అదే తప్పు, ఈమె చేసింది అదే తప్పు. ఆ తప్పు నుండి మేలుకొల్పాలి అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే అలాంటిదే చూపిస్తున్నాడు. ఒకనాడు దావీదు గారు తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు దావీదు గారు తప్పు చేశారని ఎలా చెప్పాలి? ఆయన మహారాజు కదా, మరి ఎలా చెప్పాలి అంటే ఆయనకు అర్థమయ్యే భాషలోనే చెప్పాలి. అప్పుడు నాతాను ప్రవక్త వచ్చి ఏం చెప్తాడు అంటే, ఇదిగో ఒక ఆయనకై చాలా గొర్రెలు ఉన్నాయి, కానీ ఒక చుట్ట వచ్చినప్పుడు, ఒక బంధువు వచ్చినప్పుడు ఏం చేశాడంటే, చిన్న పక్కింట్లో చిన్న పేదవాడికి ఒక్కటి మాత్రమే గొర్రె ఉందంట. ఆ గొర్రెంట తన కన్న కుమార్తెగా పెంచుకుంటున్నాడంట. ఒకే గొర్రె అతని కంచంలో తింటుందంట, అతని దగ్గరే పడుకుంటుందంట, అంత ప్రేమగా పెంచుకుంటున్నాడంట. ఈ ధనవంతుడికంట 100 గొర్రెలు ఉన్నాయంట. కానీ బంధువు వచ్చినప్పుడంట వెళ్ళి ఆ ఒకే ఒక గొర్రె కలిగిన అతని దగ్గరికి వెళ్ళంట, ఆ గొర్రెను తెచ్చంట, వధించంట, విందు చేశాడంట. అప్పుడు ఈ మాటలు దావీదు గారికి చెప్పినాడు. దావీదు గారు ఏమంటున్నారంటే, అసలు ఎవడు అలా చేసిన వాడు మూర్ఖుడు? 100 గొర్రెలుంటే గొర్రెలన్నింటినీ అందులో ఒకటి వధించకుండా ఒక్కగానొక గొర్రె ఉంటే ఆ గొర్రెను తీసుకొచ్చి వధిస్తాడా? ఎవడు అలా చేసిన వాడని చాలా కోపం వచ్చిందండి దావీదు గారికి. అప్పుడు నాతాను గారు ఏమన్నారో తెలుసా? ఆ మోసగాడు, ఆ కల్మషం కలిగిన వాడు, అలాంటి ఈ దుష్కార్యం చేసిన వాడు ఎవరో కాదు, రాజా నువ్వే అని చెప్పాడు. అప్పుడు అర్థమైందండి దావీదు గారికి. అవును, దావీదు గారికి ఎంతో మంది స్త్రీలను, భార్యలను, ఉపపత్తులను దేవుడు ఇచ్చినప్పటికీ కూడా ఒక యథార్థవంతుడు, ఒక మంచి సైనికుడు అయినటువంటి ఊరియా యొక్క భార్య మీద అతని కన్ను పడినప్పుడు అతనికి ఎలా బుద్ధి చెప్పాలంటే దేవుడు ఇదిగో ఇలా బుద్ధి చెప్పాడు. తన తప్పును తానే తెలుసుకుని తాను చేసిన తప్పుకి ఎలాంటి శిక్ష వేయాలో కూడా దావీదు నోటే పలికించాడు దేవుడు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదండి, ఎలా అయినా బుద్ధి చెప్పగలడు. అబ్రహాం గారి విషయంలో అంటాడు, అబ్రహాంకి రాళ్ల వలన కూడా నేను పిల్లల్ని పుట్టించగలను అంటాడు. గార్ధబవం ఎక్కి మరి యేసుక్రీస్తు వారు ఊరేగుతూ వస్తున్నప్పుడు పిల్లలందరూ కేకలు వేస్తున్నప్పుడు కూడా వస్తున్న వారు పిల్లలందరినీ ఊరుకోండి మీరు కేకలు వేయకండి అంటున్నారు. నజరేయుడైన యేసుకు జయం జయమని అందరూ అరుస్తుంటే మీరు అరవకండి అంటున్నప్పుడు
అప్పుడు ఏమని మాట్లాడితే అక్కడ వాక్యపట్నం ఏమని రాయబడి ఉంటుందంటే, ఒకవేళ వీళ్ళని ఆప్ చేస్తే రాళ్ళు కేకలు వేస్తాయంట. అంటే దేవుడికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఎవరికైనా ఎలాంటి సమయంలో అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరైన రీతిలో బుద్ధి చెప్పగలిగిన వాడే దేవుడు. ప్రియమైన దేవుని వర్లారా, అయితే యోబు గారు అంటున్నారు, ఒకవేళ నేను పరాస్త్రీ విషయంలో ఒకవేళ నేను ఆలోచన కలిగి ఉంటే నా భార్యను మరొకరికి అప్పగించేస్తాడు దేవుడు అంటున్నాడు. అందుకునేనండి యోబు గారు ఎందుకు యథార్థవంతుడని దేవుడు మాట ఇచ్చాడు, సర్టిఫికేట్ ఇచ్చాడు అంటే, యోబు గారంట తన కన్నులకు నిబంధన చేసుకున్నాడంట. యోబు గారు కన్నులకు నిబంధన చేసుకున్నాడంట, పరస్త్రీని చూడకుండా. అదేంటండి పరస్త్రీని చూడకుండా ఎలా ఉంటాడు? వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు చూడరా? ఈరోజు మనం సినిమాలు చూడకపోవచ్చు, కానీ వెళ్తున్నప్పుడు వాల్ పోస్టులు మనం చూడట్లేదా? ఇలా ఒకవేళ స్త్రీని చూడకుండానే ఉన్నాడా యోబు గారు అని మనం ప్రశ్నించుకుంటే, చూసినా కూడా అతడు ఎలా ఊహించుకుని ఉంటాడు అంటే తన భార్య స్థానంలో అయితే కాదు, తల్లిగానో చెల్లిగానో ఊహించుకుని ఉండాలి. అందుకనే ఆయన అంటాడు, నా కన్నులకు నేను నిబంధన చేసుకున్నాను, నా కాళ్ళకు నేను నిబంధన చేసుకున్నాను. అక్కడ రాయబడిన మాటలో నా కన్నులకు నిబంధన చేసుకున్నాను, నా కాళ్ళకు నిబంధన చేసుకున్నాను, చెడు చోటుకి నేను వెళ్ళకుండా నిబంధన చేసుకున్నాను, నా చేతులు పాపము చేయకుండా నా చేతులకు నిబంధన చేసుకున్నాను, నా హృదయానికి నేను నిబంధన చేసుకున్నాను, పరాయి స్త్రీని నా హృదయంలో కూడా చెడు ఆలోచనలతో ఆలోచన చేయకుండా నా హృదయానికి నేను నిబంధన చేసుకున్నాను అన్నాడు. ఏమండి, ఇలా నిబంధన చేసుకున్నాడు కనుకనే దేవుడు యథార్థవంతుడు అని సర్టిఫికెట్ ఇచ్చాడు. ఒకవేళ ఇలాంటి నిబంధనలు మనం కూడా చేసుకుని ఉంటే దేవుడు మనకి ఇవ్వడా? మన నోటికి కళ్ళెం వేసుకోగలుగుతున్నామా? చెడు మాటలు వినకూడగా మన చెవులకు కళ్ళెం వేసుకోగలుగుతున్నామా? మన హృదయానికి కళ్ళెం వేసుకోగలుగుతున్నామా? పాపం చేయకూడగా మన చేతులకు బంధించగలుగుతున్నామా? ప్రియమైన దేవుని వారలారా, ఒకవేళ మనము కూడా ప్రతి అవయవాన్ని మనము కూడా ఒకవేళ నిబంధన చేసుకుంటే, ఇవి కేవలం దేవునికి మాత్రమే వాడబడే నీతి సాధనాలుగా నా అవయవాల్ని నేను దేవునికి అప్పగిస్తానన్నటువంటి మంచి నిబంధన కానీ మనం చేసుకోగలిగితే దేవుడు మనల్ని కూడా యథార్థవంతులు న్యాయవంతులు అని సర్టిఫికెట్ ఇస్తాడు. ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తాడండి? యథార్థవంతులు న్యాయవంతులు అనే సర్టిఫికెట్ మనకు కూడా ఇస్తాడు. యోబు కూడా మనలాంటి శరీరం కలిగిన మనిషే కదా. యోబు గారు కూడా మనలా పుట్టినవాడే. ఆయన యోబు గారు కూడా ఈరోజు మస్కట్ అని పిలుస్తున్నాం కదా, ఆ దేశంలో పుట్టినటువంటి వ్యక్తే. కష్టపడ్డాడు, మనలానే వివాహం చేసుకున్నాడు, 10 మంది పిల్లల్ని కన్నాడు. కానీ దానితో పాటు కూడా దేవునిలో ఎదిగాడు. యథార్థత విషయంలో ఎక్కడా కూడా తగ్గకుండా ఆయన యథార్థతను కాపాడుకున్నాడు. తన అవయవాలన్నిటికీ నిబంధన పెట్టుకున్నాడు. ఇదిగో ఇది చేయకూడదు, ఇది నా దేవునికి ఇష్టమైనది కాదు అని నిబంధన చేసుకున్నట్లుగా ఆయన జీవితంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు అలాంటి నిబంధన చేసుకోలేదు కాబట్టే ఈరోజు జీవితాలు ఎలా ఉన్నాయి అంటే, ఈరోజు జీవితాలు ప్రియమైన దేవుని వారలారా ఒక సీరియల్ చూసి, సినిమాలు చూసి, ఈరోజు చూడండి యాక్ట్ చేస్తున్నటువంటి హీరోలను మనం చూడగలిగితే 1 కాదు 2 కాదు 3 4 పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? వీళ్ళ నచ్చలేదని, వీళ్ళతో మాకు మేలు లేదని, ఇలా వాళ్ళు ఇన్ని పెళ్ళిళ్ళు. అలాంటి అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్న వారు మనకి నీతిని ఏమైనా బోధించగలరా? అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్న వారు వాళ్ళ జీవితంలో కేవలం 3 గంటల సినిమా కోసం యాక్ట్ చేసినటువంటి వారు ఏమన్నా ఎంతో ప్రేమ కలిగినట్టు చూపిస్తూ ఉంటారు. ఎంతో ప్రేమించినట్లు, ఎంతో హక్కును చేర్చుకున్నట్లు, హత్తుకున్నట్లు వాళ్ళ యాక్టింగ్ ఉండొచ్చు ఆ 3 గంటల సినిమాలోని. కానీ బయటికి రాగలిగితే, వారి జీవితాల్లో తొంగి చూడగలిగితే ఆ యథార్థత వారిలో కనిపిస్తుందా? అంటే అలాంటి యాక్టింగ్ చేస్తున్న వారిని ఈరోజు హీరోలుగా మనం పెట్టుకుంటున్నాము, వాళ్ళు వెంబడిస్తున్నాము అంటే ఎంత అవివేకంగా మనం ఉన్నాము. ఏమండి, వాళ్ళకన్నా మన కుటుంబంలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులు మనం చూడగలిగితే కష్టార్జితంతో పిల్లల్ని పెంచుతున్న వారు ఎంతోమంది లేరా? మేము కష్టపడినా మీకు బాగోవాలని పిల్లలకు చదువులు నేర్పిస్తున్నటువంటి తల్లిదండ్రులు లేరా? మరి ఇలాంటి వారిని ఇంటిలోనే పెట్టుకుని మనం ఇలాంటి వారిని మాదిరికరంగా పెట్టవలసినటువంటి మనము ఈరోజు ఎవరో 3 గంటల సినిమా కోసం యాక్ట్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని పాలాభిషేకం చేస్తున్నవాడు ఒకడైతే, నిజంగా విగ్రహాలనే కట్టేస్తున్నవారు కొంతమంది. ఎంతమంది అండి విగ్రహాలను కట్టినటువంటి వారుగా మనకు కనిపించట్లేదు?
ప్రియమైన దేవుని వల్ల మనం ఆలోచించగలిగితే మన జీవితంలో మనం ఎలాంటి వారిని మనం వెంబడిస్తున్నాం. యోబు గారి జీవితాన్ని మనం చూడగలిగితే ఒకే ఒక్క ఆలోచన కలిగి ఉన్నాడు. నేను ఏ పని చేసినా దేవుడు నన్ను చూస్తాడు. కాబట్టి నేను భయం కలిగి నేను జీవించాలి. నేను యథార్థత కలిగి నేను జీవించాలి. నా కాళ్ళకు, నా చేతులకు, నా హృదయానికి, నా నోటికి, నా కళ్ళకు కూడా నేను ఏం చేసుకోవాలి? నిబంధన నేను చేసుకోవాలి. ఇలా మనుషుల కొరకు కాదు, కానీ దేవుని కొరకు మనం నిబంధన చేసుకునేవారుగా ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం దేవుని కొరకు నిబంధన చేసుకునేవారుగా మనం ఉండాలి. ఒకసారి మీరు సామెతల గ్రంథంలోనికి రాగలిగితే, సామెతల గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనాన్ని చూడగలిగితే, అది తన అధికమైన లాలన మాటల చేత వారిని లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వారిని ఈడ్చుకొని పోయెను. ఇక్కడ మనం చూడగలిగితే, ఒకవేళ నీ కన్నులకు నువ్వు నిబంధన పెట్టుకోకపోతే, నీ హృదయములో పరస్త్రీని గురించి నీకు ఆలోచన వచ్చినప్పుడు నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే ఎలా ఉంటుందో తెలుసా అండి? నీ జీవితం ఎలా అయిపోతుందంటే చినిగిన విస్తరిగా నీ జీవితము మారిపోద్ది. ఒక స్త్రీని, ఒక మోసపుచ్చి ఒక స్త్రీని మనం చూడగలిగితే, పురుషుడి దగ్గర ఉన్నటువంటి ఆస్తి కానివ్వండి, జోబులో ఉన్నటువంటి డబ్బులు కానివ్వండి, అయ్యేంత వరకునే అతన్ని వెంబడిస్తుంది. అదే ఒక పురుషుని మనం చూడగలిగితే, ఆ స్త్రీ దగ్గర ఏం పొందుకోవాలనుకుంటున్నాడో అది పొందుకునేంత వరకు మాత్రమే ఆమెతో లాలన మాటలు పలుకుతాడు. ఇలాంటివి ఎన్నో మనం సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అదే సామెతల గ్రంథంలో మహాజ్ఞాని వ్రాస్తూ ఏమంటున్నాడు అంటే, అది ఎలాంటిది అంటే, ఒకవేళ నీ హృదయంలోకి అలాంటి చెడు ఆలోచన వచ్చిందా, కామపు ఆలోచన వచ్చిందా, ఆలోచనతోనే దాన్ని ఏం చేయాలి? నువ్వు తుడిచివేయాలి. ఒకవేళ నీ మనస్సులో కలిగిన ఆలోచనకి ఒకవేళ నీ కాళ్ళకు పని చెప్పి నీ చేతులకు పని చెప్పావు అనుకో, ఒకవేళ నీ జీవితం ఏమైపోతుంది అంటే, ఇప్పుడు నీకు సుఖాన్ని అనుభవించాలని నువ్వు అనుకుంటావు, కానీ తర్వాత నీ జీవితం నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. ప్రియమైన దేవుని వల్ల మరలా మనం చూడగలిగితే, ఒకవేళ వేశ్యను గురించి మనం ఆలోచిస్తే, ఒకవేళ అధికమైన లాలన మాటల చేత అది ఏం చేస్తుంది అంటే, దాని ఇచ్చకపు మాటల చేతంట ఈడ్చుకుని పోతుందంట. ఈరోజు గొప్ప గొప్ప చదువులు చదివిన వారు కూడా ఈ మోసపు మాటల్లో పడిపోతున్నారండి. మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఇలాంటి లాలన మాటల్లో పడిపోతున్నారు. ఎందుకు అంటే, వేశ్య మాటలు ఎలా ఉంటాయి అంటే చాలా నూనె కంటే నునుపుగా ఉంటాయంటండి. వేశ్య మాటలు ఎలా ఉంటాయి అంటే పెదవుల నుండి తేనె కారినట్లుగా ఉంటాయంట, మధురముగా. కానీ ఆ మాటలు ఎక్కడికి తీసుకుని వెళ్తాయి అంటే, కింద మాటల్లో ఉన్నాయి, ఆ వెంటనే పశువు వదకు పోవునట్లుగా వాడు ఈడ్చుకొని పోయెను. ఇక్కడ మనం చూడగలిగితే అదంట దాని మాటల చేతంట అతన్ని ఈడ్చుకొని పోతుందంట. ఒక వదకు గొర్రెను ఎలా అయితే తీసుకుపోతాడో కటికవాడు అలా అంట లాక్కుని వెళ్ళిపోద్దంట. ఎప్పటి వరకు అంటే అతడు సర్వనాశనం అయ్యేంత వరకు కూడా అది వదిలిపెట్టదంట. ఇలా ఒక వేశ్యను మాత్రమే మనం చూడడం కాదండి, ఈరోజు వేశ్య కాకుండా చక్కటి జీవితాలు జీవిస్తున్న వారు, ఒక చక్కటి భార్యగా గుర్తింపు పొందిన వారు, చక్కగా ఒక భర్తగా గుర్తింపు పొందిన వారు కూడా ఈరోజు ఏం చేస్తున్నారు అంటే వారి యొక్క కుటుంబాలని నాశనము చేసుకుంటూ ఉన్నారు. ఎంత విచారకరమండి, నిజంగా ఎంత విచారకరం. ఒక కుటుంబం అంటే ఎంత అందమైన కుటుంబం అంటే, ఒక సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎలా ఉన్నాయో నీ కుటుంబం కూడా అలా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. కానీ ఈరోజు ఎలా అయిపోతున్నాయంటే విచ్ఛిన్నమైపోతున్నాయండి కుటుంబాలన్నీ కూడా. అందుకునే యోబు గారు అంటున్నారు, నా కళ్ళకు నిబంధన చేసుకున్నాను, నా హృదయానికి నిబంధన చేసుకున్నాను, నా కళ్ళకు నిబంధన చేసుకున్నాను ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని వర్లారా, ఒకసారి మరొక వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, ఒకసారి ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనములో ఉన్న మాటను చూద్దాం. 39వ అధ్యాయము 9వ
నీవు 39వ అధ్యాయం 9వ వచనం, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. యోసేపు గారండి యాకోబు యొక్క కుమారుడు, చాలా అందగాడంట, మంచి యవ్వనములో ఉన్నటువంటి మరి యవ్వనస్తుడు. అలాంటి యవ్వనస్తుడినంట తన యజమానుడి యొక్క భార్య అంట చూసినప్పుడంట అతన్ని కావాలని కోరుకుందంట. ఒక మంచి స్థితిలో ఉన్నటువంటి ఆమె, మంచి భర్త ఉన్నాడు, నిజంగా ఒక దాసుడిని కూడా గౌరవిస్తున్నాడు అంటే మంచి భర్తే కదా. నిజంగా కొంతమంది కొంచెం ఉంటే చాలండి, గర్వం అనేది వచ్చేస్తూ ఉంటుంది. కానీ యజమానులు మనం చూడగలిగితే దాసుడిని కూడా గౌరవిస్తున్నాడు అంటే, ఏదో వేరే చోటు నుండి వచ్చినటువంటి దాసుల్ని కూడా నమ్ముతున్నాడు అంటే ఎంత మంచి మనస్తత్వం నిజంగా. అలాంటి చక్కని భర్త ఉన్నప్పటికీ కూడానంట యోసేపు గారి మీద కన్ను వేసిందంట. ప్రతి దినము కూడానంట అతన్ని బలవంతం చేస్తుందంట. అయితే అతను ఏమంటున్నాడు అంటే, అతడు నీవు నా యజమానుడి యొక్క భార్యవైనందుకు నిన్ను తప్ప నాకు ఆయన రాజ్యంలో ప్రతి దాని మీద నాకు అధికారం ఇచ్చాడు. ఎవరు? నీ భర్త అయినటువంటి నా యజమాని. కాబట్టి అతడు నన్ను నమ్మి ఎంత నాకు అప్పగించాడు అంటే, ఆయనకి మరి ముఖ్యంగా దేవునికి విరోధముగా నేను ఎట్లు పాపం చేయాలి? నేను చెయ్యలేను అలాగా. ఒకవేళ నీ భర్త చూడకపోవచ్చు, ఒకవేళ, కానీ నా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నా దేవునికి విరోధముగా నేను పాపము చెయ్యలేను. నా దేవుడు చూసారా ఎంత భయపడుతున్నాడో. ఏడు ఒకవేళ యోసేపు గారు అక్కడ పాపం చేసినా ఆయన్ని అడిగేవారు ఎవరూ లేరు. ఎందుకంటే తన ఊరు వారు కానీ, తన కుటుంబీకులు కానీ, తన తల్లిదండ్రులు కానీ ఎవ్వరు అక్కడ లేరు. మరి ముఖ్యంగా అతడు దాసుడిగా వచ్చినవాడు, యజమానురాలు ఏం చెప్తే అది చెయ్యాలి. కానీ పాపం విషయానికి వచ్చేసరికి అతడు దేవునికి భయపడుతున్నాడు. నువ్వు నా యజమానురాలువే కావచ్చు, కానీ ఇంత పాపం చేయడానికి నేను ముందుకు రాలేను. ఎందుకంటే నా దేవునికి విరోధమైనది పాపం. ఏడు దేనికైనా దేవుడు దేన్నైనా ఒకవేళ క్షమిస్తాడేమో కానీ జారత్వాన్ని మాత్రం అసలు దేవుడు క్షమించడండి. జారత్వాన్ని అస్సలు దేవుడు క్షమించడండి. అలాంటి జారత్వం అనే పదాన్ని వాడుకునే కొంతమంది శత్రువులు ఇశ్రాయేలును దేవుడే శిక్షించడానికి ఇశ్రాయేల్ని వాడుకున్నారు. ప్రియమైన దేవుని వల్లరా, అలాంటి జారత్వం దేవునికి ఇష్టమైంది కాదని, దేవునికి విరోధమైందని యోసేపు గారంట ఆఖరికి ఎలాంటి శోధన వచ్చినా పర్వాలేదు అనుకున్నాడు, కానీ పాపం మాత్రము చెయ్యలేదు. తన పవిత్రతను కాపాడుకున్నాడండి. ఒక పురుషుడు పవిత్రతను కాపాడుకున్నాడు. నిజంగా ఒక పురుషుడు పవిత్రతను కాపాడుకున్నాడు. అక్కడ బట్టనైతే విడిచిపెట్టడం, ఆమె అతని మీద చెయ్యి వేసి తన వస్త్రము లాగినప్పుడు కూడా ఆ వస్త్రాన్ని వదిలిపెట్టేసంట అతడు పారిపోయాడంట. పాపానికి దూరంగా పారిపోయాడంట. కొత్త నిబంధనలో ఉంటుంది, జారత్వానికి దూరంగా పారిపోండి అంటది. జారత్వం ఎలాంటిదో తెలుసండి? సాతాను కన్నా కూడా భయంకరమైందంట. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో సాతాన్ని మీరు ఎదిరించండి, సాతాన్ని ఎదిరించండి, కానీ జారత్వానికి మాత్రం దూరంగా పారిపోండి. ప్రియమైన దేవుని వారలారా, పెళ్లిలో ప్రమాణకాలు చేస్తూ ఉంటారండి. 7 అడుగులు కాదండి, 7 అడుగులు మాదిరిగా చూపిస్తారు, కానీ చివరి అడుగు వరకు మేము ఇతనికే భార్యగా ఉంటాను, ఈమెకే భర్తగా ఉంటాను అని వాగ్దానాలు చేస్తారు. కానీ పెళ్ళి ఈ సంవత్సరం కాకుండానే వేరొకరితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారంటే కారణం ఏంటి అంటే, వారి కన్నులకు, వారి హృదయానికి వారు నిబంధన చేసుకోలేకపోతున్నారు. అందరి ముందు ప్రమాణకం అయితే చేశారు, కానీ నిబంధన చేశారు, కానీ ఆ నిబంధనను వారు ఏం చేస్తున్నారండి? నిలుపుకోలేకపోతున్నారు. కాబట్టి వారు పాపానికి దగ్గరైపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, దగ్గరైపోతూ ఉన్నారు. మరొక మాటను కూడా మనం చూడగలిగితే మళ్ళీ యోబు గ్రంథంలోనికి వెళ్ళిపోదామండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చూడగలిగితే, దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏం ప్రత్యుత్తరం ఇచ్చేదునో. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడండి? ఒకవేళ నా హృదయాన్ని కంట్రోల్ చేసుకోలేక
ఒకవేళ లంచం పుచ్చుకోవడానికి నా చేతుల్ని కంట్రోల్ చేసుకోలేక, పాపానికి పరిగెత్తుతున్నటువంటి నా కాళ్ళని నేను కంట్రోల్ చేసుకోకపోతే, ఒకవేళ దేవుడు విచారణ చేసినప్పుడు నేను ఎలా కనిపిస్తాను? నేను యథార్థవంతుడిగా కనిపిస్తానా? దేవునికి అసహ్యుడిగా నేను కనిపిస్తాను. నిజంగా ఎంత ఆలోచిస్తాడండి. ఒక దొంగతనం చేసేటప్పుడు, అయ్యో ఇంతమంది పోలీస్ వ్యవస్థ ఉంది, ఇంత టెక్నాలజీ వచ్చింది కదా, నేను ఒకవేళ దొంగతనం చేసిన తర్వాత 10 గంటలు లేకపోతే 2 గంటలు కూడా కాకముందు నేను పట్టేసుకుంటారేమో అన్నటువంటి ఆలోచన దొంగకే ఉండదండి. దొంగతనం చేయడమే చూసుకుంటాడు. కానీ పోలీసు వ్యవస్థ ఎంత గొప్పగా, మరి ఎలాంటి వారినైనా, ఎక్కడికి వెళ్ళిపోయిన వారినైనా పట్టేసుకుంటున్నారు కదా, నన్ను కూడా పట్టుకుంటారేమో అన్న ఆలోచన ఉంటే అతను దొంగతనమే చేయడు. ఇప్పుడు యోబు గారు కూడా అంటున్నారు, ఒకవేళ నేను ఇలా ఉంటే నా జీవితం, ఒకవేళ దేవుడంట ఏం చేస్తాడంట, విచారించినప్పుడంట నేను ఎలా ఉంటానంట, నేను పట్టబడిపోతాను నేను. కాబట్టి అసలు విచారణ చేసిన తర్వాత పట్టబడుట కంటే విచారణ చెయ్యకముందే మనం జాగ్రత్త కలిగి ఉంటే బాగుంటుంది కదా. చేతులు కాలక ముందే ఆకులు పట్టుకుంటే బాగుంటుంది, అంతే కదండి. చేతులు కాలిన తర్వాత పట్టుకుంటే ప్రయోజనము ఉండదు. అగ్ని ఒడిలో వేసుకుంటే కాలకుండునా అని వాక్యం మాట్లాడుతుంది. జారత్వానికి నువ్వు వెళ్ళకుండా ఉంటే, ఆలోచన హృదయములు అసలు రాకపోతే నీకు పాపమే అంటుకోదు. యోబు గారి జీవితాన్ని మనం చూడగలిగితే ఎందుకు యథార్థవంతుడని దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు అంటే, దేవుడు నన్ను గమనిస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, వీటన్నిటిని బట్టి దేవుడు నన్ను విచారణ చేస్తాడు అన్నటువంటి భయం ఎవరిలో ఉందంటే యోబు గారిలో ఉంది. ప్రియమైన దేవుని వల్ల యోబు గారిలో ఉంది. ఆఖరికి ఎలాంటి చిన్న విషయాన్ని కూడా ఆయన ఎంత చక్కగా డీల్ చేశాడు అంటే, అతనికి రోగం వచ్చిందండి, ఒళ్ళంతా కుళ్ళిపోయింది, అందరూ వదిలిపెట్టేస్తారు. కట్టుకున్న భార్య 10 మంది పిల్లల్ని కన్నది అంటే అతనితో ఎన్ని సంవత్సరాలు సంసారం చేసి ఉంటుంది? నిజంగా ఇన్ని సంవత్సరాల జీవితంలో భర్తని అర్థం చేసుకుందా, అర్థం చేసుకోలేదో మరి మనకు తెలియదు. కానీ ఆమె అంటుంది, ఒకవేళ భర్త బాధ భరించలేకపోతున్నాడు అంటుందో తెలియదు, కానీ ఆమె అంటుంది, దేవుని దూషించి మరణించు, చనిపో, దేవుని దూషించి చచ్చిపో అంటుంది. మరి ఎందుకు అన్నదో మనకు తెలియదు, కానీ ఒకవేళ బాధను తట్టుకోలేకపోతున్నాడు కనుక అన్నదో తెలియదు. కానీ ఒకవేళ అలా అంటే చచ్చిపో అంటే పర్వాలేదు, కానీ ఏమంటుందంటే దేవుడిని దూషించు, నీ దేవుడు నీకు ఏం చేశాడు అని అంటుంది. అలాంటప్పుడు నిజంగా మనకైతే ఎంత కోపం రావాలండి, నిజంగానే ఎంత కోపం రావాలి. ఒకవేళ పూర్తిగా దేవుని మీద మనం అనుకున్న వారం అయితే దేవుడు చేస్తాడు లేకపోతే లేదని యోబు గారి వల్లే మాట్లాడి ఈమెను 4 తిట్లు తిట్టాలి, అంతే కదండి మరి. కానీ ఆ విషయంలో కూడా యోబు గారు ఆమెను తిట్టలేదండి. ఒక మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు, అంతేగాని భార్యను మూర్ఖురాలు అనలేదు. నిజంగా వివాహ విషయానికి వస్తే మనకి ఎలాంటి వాక్యాలు మనం చదివిస్తారంటే, బయట వారు కూడా ఏమంటారు అంటే భర్తలో సగభాగము భార్య అని చెప్తారు. నిజంగా ఒకవేళ యోబు గారు ఆమెను మూర్ఖురాలు అంటే అతడు కూడా మూర్ఖుడే కదా, అంతేనండి. ఒకవేళ భార్యను మూర్ఖురాలు అంటే అతను కూడా మూర్ఖుడే, ఎందుకంటే భార్య అతనిలో సగభాగం, అంతే కదండి. భార్య అతనిలో సగభాగం. నిజంగా ఇవన్నీ ఆలోచించాడో ఎంతో ఆయన యథార్థవంతుడు, జ్ఞానవంతుడు, నిజంగానే ఆలోచించాడో ఏంటో తెలియదు. కానీ మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుకు అన్నాడే తప్ప మూర్ఖురాలా అలా మాట్లాడకు నువ్వు అనలేదు. అలా అయితే మన కుటుంబాల్లో ఎన్నిసార్లు అండి భార్యల్ని ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా చాలామంది పురుషులు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ మాట్లాడే విషయంలో కూడా, కోపం వచ్చిన విషయంలో కూడా అతను ఎంత నిదానించి మాట్లాడుతున్నాడో ఆలోచించండి. అందుకనే యథార్థవంతుడు అనిపించుకున్నాడు ప్రియమైన దేవుని వల్ల. చూడండి కింద వచనంలో మళ్ళీ చూద్దాం. కింద వచనంలోనికి మీరు రాగలిగితే కింద వచనంలో రాయబడి 29 చూద్దామండి. ఈసారి 29వ వచనం, నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనమును బట్టి నేను సంతోషించిన ఎడల అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను నేను అలాగు చేయలేదు, అతని ప్రాణమును నేను శపింపలేదు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇయ్యనే లేదు. చాలండి. ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకటి, నోటి నుండి దుర్భాషలేమి మాట్లాడకుండా కాపాడుకున్నాడు నోటిని.
రెండవది తన అవయవాలన్నిటినీ కూడా పాపంలో పడకుండా ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. ఇక్కడ మనం చూడగలిగితే శత్రు విషయంలో కూడా అతను ఎలా ఉన్నాడని మనం ఆలోచిస్తే శత్రు విషయంలో ఏమంటున్నాడు అంటే, నన్ను ద్వేషించిన వారికి కలిగిన శ్రమను ఒకవేళ నన్ను ద్వేషించారా, ఇంతకుముందు నన్ను తిట్టారా, నాతో గొడవ పడ్డారా, అయితే కొంతకాలానికి లేకపోతే కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళకి నాశనం అనేది వచ్చింది. అలా నాశనమైనది వచ్చినప్పుడు చాలామంది అనుకునే మాటలు ఏంటో తెలుసా, నన్ను అర్ధాంతరంగా తిట్టారు కనుకనే వాళ్ళకి నాశనం వచ్చింది మనసులో అనుకుంటూ ఉంటారు. కానీ యోబు గారు అలా మనసులో కూడా అనుకోలేదంట. నేను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించలేదు. భలే వచ్చింది చూసావా, నన్ను అన్యాయంగా అన్నాడు, నన్ను అన్యాయంగా తిట్టాడు కాబట్టి అతనికి కీడు కలిగింది. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏమన్నా విడిచిపెడతాడా? నన్ను అన్యాయంగా అన్నారు కాబట్టి దేవుడే వాళ్ళకి కీడు కలిగించాడు అని కూడా మనసులో కూడా అనుకోలేదంటే, అంటే శత్రువుకి కీడు కలిగినప్పుడు, శత్రువు కంట అపాయం కలిగినప్పుడు అంట ఆయన సంతోషించలేదంట. మీకు ఈ మాట చెప్తుంటే ఒక మాట గుర్తొచ్చిందండి నాకు. గడిచినటువంటి ఈ వారం రోజుల్లో ఒక కుటుంబానికి మేము దర్శించడానికి వెళ్ళాం. ఒక కుటుంబానికి, ఆ కుటుంబంలో దర్శించడానికి వెళ్ళినప్పుడు అన్ని చివరి మాటల వరకు అయిపోయినాయి అంట వివాహం విషయంలోని. అయితే చివరిలో మరి ఆ కుమారుడు ఎందుకో నచ్చలేదని చెప్పాడంట, అమ్మాయిని నచ్చలేదని చెప్పిన తర్వాత అవతల వారు 20 రోజుల నుంచి మీరు కుదిరిపోయినట్లే మాట్లాడారు, ఇప్పుడేమో కుదరలేదని చెప్తున్నారు, మేమేమో అందరికీ వివాహం కుదిరిపోయిందని మేము అందరికీ చెప్పేసుకున్నాము అని అంట చాలా కోపపడ్డారంటండి. అయితే మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటి అంటే, ప్రియమైన దేవుని వల్లరా, ఆ యొక్క కుమారుడు యొక్క నాన్నమ్మ మాట్లాడుతుంది ఏమనంటే, అమ్మాయి ఎప్పుడైతే ఈ కుమారుడు ఈ వివాహం వద్దు, ఈ అమ్మాయి వద్దని చెప్పాడో వాళ్ళకి మేము చెప్పకుండానే చాలా గట్టిగా ప్రార్థన మొదలెట్టాం. ఏమన్నా తెలుసా, ఈ మా కుమారుడు కన్నా ఇంకా గొప్పవాడు, గొప్ప ఉద్యోగం చేస్తున్నటువంటి కుమారుడు ఆ బిడ్డకు భర్తగా రావాలని మేము ఎంతో గట్టిగా ప్రార్థన చేసామంటున్నారు. నిజంగా అవతల వారు వీళ్ళ మీద ఎంత కోప్పడి ఉంటారండి. నిజంగానే చెప్పేది ఏదో ముందు చెప్పచ్చు కదా, 20 రోజులు అయిపోయిన తర్వాత చెప్పారేంటి అని ఎంత కోప్పడి ఉంటారు. మధ్యరకంగా ఉన్న వారిని కూడా వారు మాట్లాడినారంట. ఎందుకంటే ఆడపిల్ల తల్లిదండ్రులు కాబట్టి ఆ మాత్రం బాధ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే, అసలు మేము వాళ్ళకి చెప్పక ముందే ఎవరికి చెప్పుకున్నాం, మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చాలా గట్టిగా చాలా పట్టుదలతో ప్రార్థన చేసామండి. మా బిడ్డ కన్నా ఇంకా గొప్పవాడు, ఇంకా శ్రేష్ఠుడు, ఇంకా మంచి ఉద్యోగం చేసేవాడు ఆ అమ్మాయికి భర్తగా రావాలని ఎంతో పట్టుదలతో ప్రార్థన చేసాం. నిజంగా అలాంటి కుమారుడే వచ్చాడు. ఇది తిరిగి వారం రోజుల్లోనే వివాహం కుదిరిపోయింది, నిశ్చితార్థాలు అయిపోయినాయి అని చెప్తున్నారు. అంటే వాళ్ళని మనమైతే ఒకవేళ శత్రువులుగా భావిస్తామేమో, కానీ ఆ కుటుంబం వాక్యం ఎరిగినటువంటి కుటుంబం కనుక శత్రువులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళ నిమిత్తము ప్రార్థన చేశారంట. ఇక్కడ యోబు గారు కూడా మనకు అదే చెప్తున్నారు, నాకు కీడు చేసినా, నాకు దుష్కార్యము చేసినా, నన్ను శత్రువుగా భావించినా, వాళ్ళకి కీడు కలిగినప్పుడు నేను మనసులో కూడా నేను సంతోషించలేదు అని చెప్తున్నారు. ప్రియమైన దేవుని వల్ల మనం నమ్ముకున్నటువంటి మనకి బైబిల్ ఏం నేర్పిస్తుంది అంటే, శత్రువుని కూడా మీరు మిత్రువుగా చూడాలి అని నేర్పిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, మరొక వచనాన్ని మనం చూడగలిగితే, దీనికి సంబంధించినటువంటి వచనాన్ని మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం చూద్దామండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనాన్ని చూడగలిగితే, 17వ వచనం, నీ శత్రువు పడినప్పుడు సంతోషించకము, వాడు త్రొట్టిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లసింపకము. ఎందుకు? నీ శత్రువు పడిపోయాడు, నీ కళ్ళ ముందు నీ శత్రువు పడిపోయాడనుకో, నవ్వొద్దు అని చెప్తుంది బైబిల్. ఇంకా ఏమని చెప్తుందంటే, వాడు త్రొట్టిల్లిపోయినప్పుడు, వాడు ఒకవేళ వ్యాపారవ్యాప్తంగా ఏమైనా పడిపోయాడా, లేకపోతే ఏమైనా నష్టపోయాడా, ఏమైనా కుటుంబంలో ఎవరినైనా కోల్పోయాడో, ఇదిగో నాకు చేసినందుకు, నా పట్ల ఇలా ప్రవర్తించినప్పుడు వాడికి ఇలా జరిగింది, దేవుడు ఇలా చేశాడని నువ్వు అనుకో. ఎందుకంటే ఒకవేళ నువ్వు మనసులో అలా అనుకున్నావు అనుకో, అది దేవునికి ఇష్టమా కాదా అన్న వచనాన్ని కింద వ్రాయిస్తూ ఏమంటున్నాడంటే, యెహోవా అది చూచి అసహించుకొనును.
వాని మీద నుండి తన కోపమును త్రిప్పుకొనునేమో. ఒకవేళ నీ శత్రువుగా ఉన్నటువంటి అతన్ని పట్ల నువ్వు దేవునికి అప్పగించు. అంతేగాని అతడు పడిపోయినప్పుడు, అతడు నష్టపోయినప్పుడు, అతడు ఆరోగ్యం కోల్పోయినప్పుడు, అతని కుటుంబంలో ఏమన్నా క్షోభ కలిగినప్పుడు నువ్వు తగిన శాస్తి దేవుడు చేశాడని అనుకో. అలా అంటే దేవునికంట నీ మీద అసహ్యం కలుగుతుందంట. ఎందుకంటే నీవు ప్రతిదీ కూడా ఎవరికి అప్పగించాలి? నీ దేవునికి అప్పగించాలి. అంతేగాని నువ్వే న్యాయం చేసేసి నువ్వే తీర్పు తీర్చేసుకుని ఇదిగో నాకు జరిగినందులకే దేవుడు ఇలా చేశాడు అవతలి వానికని నువ్వు అనొద్దు. ఆ సందర్భాన్ని బట్టి దేవుడు నిన్ను అసహించుకుంటాడు. అసలు నువ్వు అలా అనుకోకుండా ఉంటే అతడు నీ మీద ఒకవేళ దీన్ని శత్రువుగా భావించినా అతనికి బుద్ధి చెప్పాలో దేవుడు బుద్ధి చెప్తాడు తగిన కాలమందు. కానీ నువ్వే నిర్ణయాన్ని తీసేసుకుంటే, నువ్వే ఆలోచన చేసుకుంటే దేవుడు ఇంకా నీ పట్ల ఏమీ చూపించడు, నీ పట్ల అసహ్యం కలిగి ఉంటాడంట దేవుడు. చూడు మరొక వచనాన్ని చూద్దాం. రాజుల గ్రంథము సమూయేలు గ్రంథం చూద్దాం. సమూయేలు గ్రంథము రెండవ గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. రాజైన దావీదు దాపునకు వచ్చినప్పుడు గేరా కుమారుడైన దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువుచు వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుని అబ్షాలోము చేతికి రాజ్యం అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసములో నీవు చిక్కుకొని ఉన్నావని రాజును శపింపగా, దావీదు మహారాజు అయినటువంటి దావీదుకి ఇరుపక్కల కూడా సైనికులు నడుస్తూ ఉంటే, అధిపతులు నడుస్తూ ఉంటేనంట షిమ్మి అన్నవాడంట దావీదునంట శపిస్తున్నాడంట. నువ్వు మోసము కలిగిన వాడవు, నువ్వు నరహంతకుడు, నువ్వు సౌలు కుటుంబాన్ని నువ్వు చంపించేసావు, నువ్వు నరహంతకుడు, నువ్వు చీపో అంటూ అతన్ని మోసగాడు అని చెబుతున్నప్పుడు దావీదు గారు ఏమని మాట్లాడుతున్నారు ఒకసారి మనం చూడగలిగితే 10వ వచనంలో మనం చూడగలిగితే ఏమంటున్నాడు అంటే, అందుకు రాజు సెరూయా కుమారులారా మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడి. ఏమండి, ఒక సాధారణ వ్యక్తి మహారాజును తిడుతుంటే ఎవరైనా ఊరుకుంటారా? ఒక సాధారణ వ్యక్తి మహారాజు గారితో మాట్లాడాలంటేనే పర్మిషన్ ఉండాలి. అలాంటి తిడుతున్నాడు, శపిస్తున్నాడు, రాళ్ళు రువ్వుతున్నాడంట. అలాంటప్పుడు అందరికీ కోపం వచ్చి ఒక్క మాట సెలవీయండి దావీదు రాజా, మేము చంపేస్తాం అతన్ని అన్నప్పుడు దావీదు గారు అంటున్నారు అతన్ని శపించనీయుడి అని చెప్తూ కింద మాటలో మీరు చూడగలిగితే ఇంకా ఏమంటున్నారు అంటే, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తీయచూచుండగా ఈ బెన్యామీయుడగు ఈ ప్రకారం చేయట ఏమాశ్చర్యము, వారి జోలికి మీరు వెళ్ళకండి అని చెప్పి యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు కనుకనే వానిని శపింపనీయుడి. వాడు అలా శపిస్తున్నాడు అంటే, అంత ధైర్యం కలిగి ఉన్నాడంటే దేవుడే అతనికి అవకాశం ఇచ్చి ఉండాలి, అందుకుని అలా శపిస్తున్నాడు. ప్రతిదినండి మనము ఈ కోణంలో మనం ఆలోచించుకుంటే మనకు అసలు కోపం అనేదే రాదండి. ఈ కోణంలో మనం ఆలోచించుకుంటే ఒకవేళ ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు ఒకవేళ నా తప్పిదం ఏదైనా ఉందేమో, ఒకవేళ నాలో ఏదైనా వాళ్ళకి లోటు కనిపించిందేమో, ఒకవేళ ఈ యొక్క దారిలో మనం ఆలోచిస్తే నిజంగా అవతల వ్యక్తి మీద మనకి కోపమే రాదండి. దావీదు గారు కూడా అంటున్నారు దేవుడే అవకాశం ఇచ్చాడేమో ఒకవేళ అని చెబుతూ, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు కలగజేయనేమో. ఒకవేళ నేను ఇప్పుడు తిరగబడ్డాను అనుకో, దేవుడు అసలు నా వైపే చూడడు. నేను తిరగబడకపోతే, నేను మాటగా మాట ఎదిరించకపోతే అప్పుడు ఎవరు యాక్షన్ తీసుకుంటారు?
పరలోకమందున్న దేవుడు యాక్షన్ తీసుకుంటాడు, నా తరపున యాక్షన్ తీసుకుంటాడు అని అక్కడ దావీదు గారు మాట్లాడుతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుందండి. దావీదు గారు మాట్లాడుతున్నట్లుగా, వాడు పలికిన శాపములకు బదులుగా యెహోవా నాకు మేలు కలిగించునేమో అని. దావీదు అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి. ఇక్కడ మనం చూడగలిగితే దావీదు గారు ఎంత సైలెంట్ అయిపోయాడండి నిజంగా. ఇప్పుడు ఒక మహారాజే అతను శపిస్తున్నప్పుడు, రాళ్ళు రూతున్నప్పుడు, తిడుతున్నప్పుడు సైలెంట్గా బుర్ర దించుకొని వెళ్ళిపోయాడు అంటే ఈరోజు మనం ఏ పార్టీ వాళ్ళమండి? ఈరోజు ఏమన్నా 100 సంవత్సరాలు మనం ఏమన్నా గడిపేస్తామా? మనము ఉన్న జీవిత కాలమే ఆవిరి వంటిదంట, ఉన్న జీవిత కాలమే గడ్డి పువ్వు లాంటిదంట. ఇలాంటి గడ్డి పువ్వు, ఇలాంటి ఆవిరి చనిపోతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏమన్నా మంచి ఫుడ్ ఏమన్నా తెమ్మంటారా, ఏమన్నా తింటారా అంటే చచ్చిపోయేవాడికి ఎందుకు అంటారు. ఒక జబ్బు చేసినటువంటి ఒక యవనస్తుడి దగ్గరికి వెళ్ళి ఏమన్నా బండి కొనమంటావా నాయన నీకు ఇప్పుడు అంటే చనిపోతున్న నాకు బండి ఎందుకు అంటాడు. అవునండి, కొంతమంది ముసలి వారిని కూడా మనం చూడగలిగితే, ఇదిగో పలానా ఫంక్షన్కి మీరు రండి, తప్పకుండా రండి అని ఎవరిని వచ్చి పిలిచారనుకో, చచ్చేదానికి ఫంక్షన్లు ఇంకెందుకు అంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు కాదండి, చనిపోతున్న యవనస్తుడు కాదు, చనిపోతున్నటువంటి ఒక పేషెంట్ కాదండి. మనమందరం కూడా ఇలాగే అనుకోవాలి. నా జీవితం ఏ పాటిది? 60-70 ఏళ్ళు అనుకుంటున్నాం, కానీ ఆవిరి వంటిది కదా, అది ఆవిరి వంటిది కదా. ఈ ఆవిరి వంటి జీవితం ఎప్పుడు పోతుందో తెలీదు, ఎప్పుడు వెళ్ళిపోతామో, ఎప్పుడు కనుమూస్తామో తెలీదు, ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలీదు. అలాంటిది ఈ కోపాలు, ఈ తాపాలు ఎందుకు మనకి? యోబు గారు అదే అనుకుంటున్నారండి. అవతల వాడు ఏమన్నప్పటికీ ఒకవేళ ఏమీ మాట్లాడలేదంట. ఈయన ఏమీ మాట్లాడకపోయినా కొన్ని రోజులకి అవతల వాడికి ఏదైనా శోధన, శ్రమ ఏదైనా కలిగినా ఇతడు మనసులో అనుకోవట్లేదంట. నన్ను అన్నాడు కాబట్టి అతనికి అలా జరిగింది అని అనుకోవట్లేదంట. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందుకునే యోబు గారు యథార్థవంతుడిగా ఎంచబడ్డాడండి. ఒకవేళ మనమే నిర్ణయాలు తీసేసుకుంటే, మనమే ఆలోచించేసుకుంటే, మనమే తీర్పు తీర్చేస్తే దేవుడి వరకు వెళ్తుందా? అది వెళ్దు. యోబు గారి జీవితాన్ని మనం చూడగలిగితే ప్రతి విషయంలో నిబంధన కలిగి ఉన్నాడు. నాకు ఇచ్చిన అవయవాలన్నీ కూడా దేవునికి నీతి సాధనాలుగా ఉపయోగపడాలనుకుంటున్నాడు. టెక్నాలజీ లేనటువంటి కాలంలో కూడా ప్రియమైన దేవుని వాళ్ళారా. అలాగే శత్రువు విషయానికి వచ్చేసరికి ఎంత గొప్పగా ఉన్నాడో, పవిత్రత విషయానికి వచ్చేసరికి పాపం అంటించుకోకుండా ఎంత పవిత్రంగా ఉన్నాడో. ప్రాణ స్నేహితులైన వారి చుట్టూ మూగి నువ్వు ఏదో పాపం చేసే ఉంటావు, చెయ్యకపోతే దేవుడు ఇంత శోధన నీకెందుకు పెడతాడు? ఏమండి, పాపం చేసిన వాళ్ళకే శోధన వస్తుందా? నన్ను అడిగితే బైబిల్ భాషలో పాపం చేయకూడగా నీతిగా ఉన్న వాళ్ళకే పరీక్షలు పెడతాడు దేవుడు. ఎవరికి పెడతాడండి? నీతిగా ఉన్న వాళ్ళకే పరీక్ష పెడతాడు. ఎందుకంటే పాపం చేసిన వాడు ఎలాగా డైరెక్ట్ వెళ్ళిపోతాడు కదా, వెళ్ళిపోతాడు నరకానికి. మరి ఇప్పుడు ఎవరు వెళ్ళాలి? ఇప్పుడు నీతిగా ఉన్నవారిని ఇంకా ఏం చేయాలి? ఇంకానే కంసాలి కుంపట్లో వేసి బంగారాన్ని కాల్చి ఇంకా శుద్ధ సువర్ణంగా ఎలా అయితే మలుస్తున్నాడో, ఇప్పుడు నీ నీతిని ఇంకా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే ఇంకా పరీక్ష పెట్టాలనుకుంటున్నాడు. నీ యథార్థతకు ఇంకా పరీక్ష పెట్టాలనుకుంటున్నాడు. యోబు గారి జీవితంలో అలాగే జరిగింది. ఒకవేళ యోబు గారిని పరీక్షలు నీకేమన్నా పెట్టాడా? లేదు కదా. అందులో ఒక్క పరీక్ష పెట్టాడేం మనకి. ఏమన్నా అందులో ఒక్క పరీక్షను మనం చూసిన 10 మంది కుమారులను దేవుడు ఏం చేశాడంట? ఒక్క రోజే 10 మంది కుమారులు పోగొట్టుకున్నాడండి యోబు. 10 మంది పిల్లల్ని ఒక్కరోజే పోగొట్టుకున్నాడండి. అలాంటి దాఖలాలు మన కుటుంబాల్లో ఏమైనా ఉన్నాయా? అలాంటి దాఖలాలు 1000 గొర్రెలంట, 1000 ఒంటెలంట, 1000 ఆడగాడిదలు, మగగాడిదలంట, అన్ని వేల సంఖ్యలో ఉన్నవి ఒక్కరోజే భూకంపం వచ్చి అన్ని చనిపోయాయంట. ఇలాంటి దాఖలాలు ఏమన్నా ఉన్నాయండి? ఇలాంటి దాఖలాలు ఏమన్నా పుట్టిన దూడ చనిపోతేనే మనం చాలా బాధపడుతూ ఉంటాం కదా మన ఇంట్లో. కానీ 1000 గొర్రెలు, 1000 మరి ఒంటెలు, గాడిదలు, ఇలాంటి వేల చనిపోతేనంట అతడు ఏమీ చింతించట్లేదండి. పోలే మళ్ళీ సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన ఉండొచ్చు. పోలే మళ్ళీ పుడతారులే పిల్లలు ఒకవేళ అనుకోవచ్చు, అంతే కదండి. ఈరోజు ఎవరైనా బిడ్డ పుట్టి చనిపోతే ఆ తల్లిని ఏమని ఓదారుస్తారంటే, పర్వాలేదమ్మా నువ్వు ఉన్నావు కదా, మళ్ళీ ఇంకో బిడ్డను నువ్వు కనుకోవచ్చు అని ఓదారుస్తూ ఉంటారు. ఇప్పుడు యోబు గారు 10 మంది పిల్లలు పోయినప్పుడు కూడా అలాగే అనుకుని ఉంటాడు. తన భార్యను కూడా అలాగే ఓదార్చి ఉండాలి. నువ్వు ఉన్నావమ్మా, నేను ఉన్నాను కదా, మరలా బిడ్డలు కనుక్కోవచ్చులే అని ఓదార్చుకుని ఉంటాడు. ఇప్పుడు అసలు శరీరమే కుళ్ళిపోయినట్టు అయిపోయింది కదా ఇప్పుడు యోబు గారికి. ఇప్పుడు పరిస్థితి ఏంటి? శరీరమే కుళ్ళిపోయినట్లయిపోయింది. ప్రియమైన దేవుని వాళ్ళారా,
అలాంటి విషయంలో కూడా యోబు గారు ఎంత యథార్థతను వదిలిపెట్టకుండా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. నా తల్లి గర్భంలో నుండి నేను వచ్చినప్పుడు కనీసం ఒక నూలు గుడ్డను కూడా నేను కడుపులోంచి తెచ్చుకోలేదు. ఎలా వచ్చాను నేను? అసలు నూలు గుడ్డ కూడా లేకుండానే వచ్చాను నేను. మరలా వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను అలా వెళ్ళిపోతాను, మధ్యలో ఇవన్నీ వచ్చినాయి, మధ్యలో ఇవి పోయినాయి అని తనకు తాను ఎంత బాగా ఓదార్చుకుంటున్నాడో చూసారా? ఓదార్చుకుంటున్నాడండి. ఎంత చక్కగా ఓదార్చుకుంటున్నాడో నిజంగా. ఇలాంటి ఇన్ని బాధలలో, ఇలాంటి పరీక్షల్లో ఒక్క పరీక్ష అయినా దేవుడు మనకు పెట్టాడు ఎప్పుడైనా? పెట్టలేదండి. కానీ చిన్న చిన్న వాటికే మనం ఏమైపోతున్నామంటే ఈరోజు అమ్మో నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే తట్టుకునే వాళ్ళకే నేను పెడతానని చెప్తున్నాడు. పౌలు గారు అంటున్నారు, ఈ శ్రమలు పొందడానికి మనము ఎన్నిక చేయబడ్డామంటారు. నాకు చాలా ఇష్టమైనటువంటి పదం ఏంటంటే, ఈ శ్రమలు పొందడానికి మనం ఎన్నిక చేయబడ్డాం. మరి మిగిలిన వారు వాళ్ళకి శ్రమలు అసలు పరీక్షలే అవసరం లేదు. వాళ్ళకి టీచర్ ఒక్కొక్కసారి ఒక విద్యార్థిని చూసి అసలు నీకు పరీక్షలు అవసరం లేదురా అంటది. ఎందుకంటే వాడు అసలు చదవడానికి తెలుసు. వాడు ఎప్పుడు వెనక బెంచీలోనే కూర్చుని ఉంటాడు. వాడు చదవడానికి తెలుసు. మరి బాగా చదివేవాడు బాగా చదువుతాడని 100కు 100 వస్తాయని తెలుసు, కానీ పరీక్ష పెట్టాలి. ఎందుకంటే వాడి టాలెంట్ ఏంటో నలుగురు చూడాలి. ఇప్పుడు నువ్వు యథార్థవంతుడివే, కానీ నీ టాలెంట్ ఏంటో అనేక మంది విశ్వాసులు చూడాలి అంటే నీకు పరీక్ష పెట్టాలి. ఆ పరీక్షలో నువ్వు నిలబడాలి. ఆ నిలబడిన దాన్ని నువ్వు ఒక సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు. దేవుడు నిజంగా, దేవుడి ఆలోచనలు ఎంత గొప్పగా ఉంటాయండి నిజంగా. ఇలా మనం ఆలోచించగలుగుతాం. మనం అనుకుంటే దేవా నాకెందుకు ఈ శోధన పెట్టావు, నాకెందుకు ఈ బాధ పెట్టావు, నా కుమార్తెను మాత్రం ఎందుకు తీసుకెళ్ళిపోయావు, లోకంలో ఇంతమంది ఉండగానే. దేవుడు నిలదీస్తూ ఉంటాం. దేవుడు ఏది చేసినా యథార్థంగానే ఉంటుందండి. దేవుడు ఏది చేసినా మంచిగానే ఉంటుందండి. ఆలోచించకపోతే మనకు దేవుడు అర్థం అవడు, మనకి ఎవ్వరు కూడా అర్థం అవరు. ప్రియమైన దేవుని వారలారా, చూడండి యోబు గ్రంథంలో మరలా ఒకసారి మీరు రాగలిగితే, మరలా ఒకసారి అదే అధ్యాయము 31వ అధ్యాయము 24 నుంచి మళ్ళీ చదువుకుందామండి ఒకసారి. సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడలను, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని గాని చేతికి విస్తారము సొత్తు దొరికినని గాని నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతన్నే గాని చంద్రుడు మిక్కిలి కాంత కలిగి నడుచుకొనిచుండగా అతన్నే గాని చూచి ఉదయం రహస్యంగా ప్రేరేపింపబడి తట్టు చూచి నా నోరు ముద్దు కొట్టిన ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినప్పుడు. చాలండి, మనం చూడగలిగితే 24వ వచనం నుంచి ఏమని చెప్తున్నారు అంటే, సువర్ణము నాకు ఆధారం అనుకుని ఒకవేళ యథార్థత విషయంలో, పవిత్రత విషయంలో బాగానే ఉన్నాడు, అవయవాల విషయంలో నీతికి సాధనాలుగా చేసుకున్నాడు. ఇక దేవుని విషయంలో, ఎందుకంటే దేవుళ్ళు అనబడిన వారు చాలా మంది ఉన్నారు కదా. మరి దేవుని విషయంలో ఒకవేళ మనం అనుకుంటూ ఉంటాము, మన కళ్ళ ముందే మనం ఎన్నో చూస్తూ ఉంటామండి. ఒక ఓట్ల ఎలక్షన్ వచ్చిందంటే వాళ్ళు ఓట్లు అడగడానికి వచ్చి మనల్ని దేవుళ్ళు చేసేస్తారు, వాటర్ల దేవుళ్ళు. ఒక డిసెంబర్ నెల వచ్చిందంటే ప్రతి షాపు వారు కూడా మనల్ని దేవుళ్ళు చేసేస్తారు. ఎలా అంటే ఇదిగో కస్టమర్ దేవుళ్ళు. ఇలా అందరూ దేవుళ్ళు చేస్తున్నారు కదా. మనము కూడా ఒక రూపాయి, ఒక చిల్లరి రూపాయి అది ఎలా తయారవిందో మనకు తెలుసు. ఒక కాగితం, నోటు కాగితం అది ఎలా తయారవిందో తెలుసు, దేనితో తయారవిందో కూడా మనకు తెలుసు. అయినప్పటికీ కూడా కింద పడిపోతే దాన్ని ఏం చేస్తామండి? కళ్ళకద్దుకునేవారు చాలా మంది ఉన్నారు. అంటే అదొక దైవంగా పూజిస్తున్నటువంటి వారు చాలా మంది ఉంటారు. ప్రియమైన దేవుని వల్ల అదే నోట్ల కట్లని కాళ్ళ కింద పెట్టి లెక్క పెట్టేవారు కూడా ఉన్నారు, కొన్ని ఉద్యోగాలు చేస్తున్నవారు. మనం ఆలోచించవలసిన విషయం ఏమిటి అంటే, ఇక్కడ యోబు గారు మనం చూడగలిగితే, సువర్ణము నాకు ఆధారం అనుకోలేదు, ఈ బంగారమే నాకు దేవుడు అనుకోలేదంట. ఈ బంగారమే నాకు దేవుడు అనుకోలేదంట. నా ఆశ్రయం నీవే అని నేను ఎప్పుడు బంగారంతో చెప్పలేదు. మనం కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటామండి, ఇదిగో ఈ బంగారం ఉంది కాబట్టి అండి ఆ ఒకానొక సమయంలో నన్ను ఇదే ఆదుకుంటుంది అంటూ ఉంటామండి. మరి యోబు గారు అంటున్నారు, నీవే నాకు ఆశ్రయం అని నేను బంగారంతో ఎప్పుడు చెప్పుకోలేదు, నీవే నాకు ఆధారం అని నేను బంగారంతో ఎప్పుడు అనలేదు. అంటే బంగారానికి, దేవుడికి ఇచ్చే విలువని నేను బంగారానికి ఇవ్వలేదు అని చెప్తూ కింద మాటలు జరిగితే, నా ఆస్తి గొప్పదని, నాకు ఇంత ఆస్తి ఉంది కదా. ధనవంతుడు ఏమంటున్నాడండి?
నాకు గొప్ప ఆస్తి ఉంది, కొట్టుగదులన్నీ ఇప్పి పెద్దవి చేశాను, బోల్డంత ఆస్తిని సంపాదించాను, తినుము తాగుము సుఖించుమని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడంట. ఒకవేళ యోబు గారు అలా అనుకున్నారంటే యోబు గారే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, నా ఆస్తి గొప్పదని నేను ఎప్పుడు అనుకోలేదు, నా చేతికి విస్తార సొత్తు దొరికినని కానీ నేను సంతోషించలేదు, నాకున్న సంపదను బట్టి నేను సంతోషించలేదు. సంపదను బట్టి ఎవడు అసలు దేవుడెవడు అన్నటువంటి మాట కూడా, గర్వపు మాట కూడా అతని నోటి వెంబడి రాలేదండి. నేను ఎప్పుడు కూడా అలా అనుకోలేదు అని చెబుతూ ఏమంటున్నాడు అంటే, నా చేతికి విస్తార సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలా, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నుండినప్పుడు అతనినే గాని నా హృదయములో రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టుకొనలేదు. ఏమంటున్నాడండి? సూర్యుడు ఎంత కాంతినిస్తున్నాడు, సూర్యుడు లేకపోతే లోకమే లేదు, సూర్యుడు లేకపోతే లోకం లేకపోతే నా జీవితం లేదని సూర్యుడిని నేను ముద్దు పెట్టుకోలేదు, అంటే హత్తుకోలేదు, అంటే పూజించలేదు. ఎందుకంటే సూర్యుడు ఏంటి? ఒక గ్రహం మాత్రమే. సూర్యుడు ఒక గ్రహం మాత్రమే. మనకు ఉపయోగపడడానికి దేవుడు చేసినటువంటి ఒక గ్రహం అంటది. అయితే ఈ సూర్యుడిలోని కాంతిని లాక్కుడి చంద్రుడు మనకి ఏమిస్తున్నాడు? వెన్నెలనిస్తున్నాడు. కాబట్టి చంద్రుడు వెన్నెలలు ఇవ్వకపోతే మనకి వెన్నెలే లేదు. కాబట్టి ఇదిగో చంద్రుడు నాకు దేవుడు అని నేను అనుకోలేదు అంటున్నాడు. ఎందుకంటే ఆ కాలంలో అలా అనుకునేవారు. అబ్రహాము గారు కూడానంట చంద్రదేవుడిని ఆయన పూజించేవాడంట. ఆ బొమ్మలు తయారు చేసి అతను అమ్ముకునేవాడంట. అయితే యోబు గారి విషయానికి వచ్చేసరికంట సూర్యుడు లేకపోతే లోకం లేదు, కాబట్టి జీవితాలే చీకటైపోతాయి. కాబట్టి సూర్యుడే నాకు దేవుడు అని నేను ఎప్పుడు కూడా అతన్ని ముద్దు పెట్టుకోలేదు, హత్తుకోలేదు, ఆరాధించలేదు అని ముఖాముఖిగా మాట్లాడుతున్నాడండి. ఇక్కడ మరొక మాట ఏమిటి అంటే, ఒకవేళ నేను రహస్యముగా మనసులో కూడా అనుకోలేదు, రహస్యముగా కూడా మనసులో అనుకోలేదంటే. ఎవరు ఈ రోజు అంటే చేతిలో మనకు బైబిల్ గ్రంథం ఉందండి. ఈ రోజు దేవుడు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది. ఇంత గొప్ప దేవుడు కాబట్టే ప్రపంచమంతా పూజిస్తుంది, ఇంత గొప్ప గ్రంథం కాబట్టే ప్రపంచమంతా కూడా ఒక అన్ని పుస్తకాల్లో మొదటి పుస్తకంగా బైబిల్ నిలబడింది. ఇన్ని రహస్యాలు మనకు తెలిసింది. కానీ యోబు గారి కాలానికి గ్రంథం ఉందండి? లేదు. ఇన్ని ఎవిడెన్స్ ఉన్నాయా? లేవు. అలాంటి పరిస్థితిలోనంట మనస్సులో కూడా ఇవి ఉపయోగకరంగా ఉన్నాయి కాబట్టి ఇవే దేవుడు, ఇది బంగారం ఉపయోగకరంగా ఉంది కాబట్టి ఇదే నాకు ఆధారము, నా ఆస్తి నాకు ఆధారమని మనస్సులో కూడా అతడు అనుకోలేదంట. ఒకవేళ మనస్సులో అనుకుంటే, ఒకవేళ పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవును. ఏమని చెప్తున్నాడండి? ఒకవేళ మనస్సులో అనుకుంటే, అంటే నన్ను నడిపిస్తున్నది సూర్యుడా, నన్ను నడిపిస్తున్నది చంద్రుడా అని ఒకవేళ మనస్సులో అనుకుంటే, నేను పరమునున్నటువంటి దేవుని దృష్టికి నేను ఎలాంటి వాడిని? వేషధారిని అవుతున్నాను. అలా వేషధారిగా కూడా ఉండకుండా నేను మనస్సులో కూడా అలాంటి ఆలోచనలు ఏమీ రానివ్వలేదు. మనస్సులో ఆలోచనలు రానివ్వలేదు కాబట్టి నేను వేషధారిని కావలేదు. వేషధారిని కాదు కాబట్టి నేను ఇప్పుడు ఎవరయ్యాడు? యథార్థవంతుడయ్యాడంటే. వేషధారి కాలేదు కాబట్టి యథార్థవంతుడయ్యాడంటే. ఒకవేళ ఒక్క విషయంలో, ఒకవేళ తన మనసును కాపాడుకునే విషయంలో కావచ్చు, తన హృదయాన్ని మరి నిబంధన చేసుకునే విషయంలో కావచ్చు, లేకపోతే శత్రువు విషయంలో సంతోషించడం విషయంలో కావచ్చు, ఏ విషయంలో చూసినప్పటికి కూడా అతనిలో ఏమి లేదంట? వేషధారణ అనేదే లేనట్లుగా ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది. ప్రియమైన దేవుని వర్లారా, వేషధారణ అనేదే లేనట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. చూడండి, కింద మాటలు మీరు చూడగలిగితే మరలా ఒకసారి ఆ మాటను చూడగలిగితే, నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టుకుని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును. పరమునున్న దేవుని దృష్టికి నేను ఏమవుతాను? వేషధారిని అవుతాను. అంటే ప్రకృతిలో ఒక భాగమైనటువంటి సూర్యుడిని నేను ఎప్పుడు కూడా అలా చూడలేదు. సూర్యుడు మనకు ఉపయోగపడడానికి దేవుడు ఇచ్చాడు అంతే అనుకున్నాడు అంతే. కానీ ఈరోజు ప్రకృతిని దేవుడు అంతా కూడా మనకు ఉపయోగకరంగా ప్రకృతిని ఇస్తే, ప్రకృతిని మనం ఏం చేస్తున్నామంట? ప్రథమ స్థానాన్ని ఇస్తున్నామంట. ఈ ప్రకృతి లేకపోతే నాకు జీవనం లేదని ప్రకృతికి మొదటి స్థానం ఇస్తున్నాం. ప్రకృతికి ఇవ్వాలండి, సృష్టికి ఇవ్వాలా? సృష్టిని చేసిన సృష్టికర్తకి ఇవ్వాలా? మనము సృష్టిని ఎంత గొప్పగా మనం ఎంచుకుంటే దాన్ని కలిగించిన దేవుడు ఇంకా గొప్పవాడు కదా, ఇంకా గొప్పవాడు కదా.
ప్రియమైన దేవుని వారలారా. చూడండి, కొన్నిసార్లు ఎవరైనా ఒక విందుకు పిలిచినప్పుడు మనం వెళ్ళామనుకోండి, మనం వెళ్ళి భోజనాన్ని తిన్నప్పుడు మనం చివర్లో అనుకుంటూ ఉంటాం, చాలా రుచికరంగా ఉన్నాయండి, ఎక్కడి నుండి తెప్పించారు అంటే, ఇంత రుచికరమైన పదార్థాలు ఇంత రుచిగా ఉన్నాయంటే అసలు వండిన వారు ఎవరో తెలుసుకోవాలనుకుంటాం, ఏ క్యాంటీన్ తెప్పించారు అనుకుంటాం. అక్కడే పెడుతూ ఉంటారు కొన్ని కార్డులు, ఒక కార్డు తీసుకుంటాము, వస్తూ ఉంటాం. మరలా ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు ఇదే భోజనాన్ని మరలా తెప్పించుకోవాలని. ఇప్పుడు ఈ ప్రకృతిని చూసినప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే, ఈ ప్రకృతే నన్ను ఏం చేస్తుంది, ముందుకు నడిపిస్తుంది, ఈ ప్రకృతే నా బాగోగులన్నీ చూస్తుంది, కాబట్టి ఈ ప్రకృతి ఏ కాలాన్ని నా కాయ నాకు అందిస్తుంది, కాబట్టి ప్రకృతి గొప్పదే అనుకుంటున్నాం. కానీ ఈ ప్రకృతిని ఎవరైతే సృష్టించారో ఆ సృష్టికర్త అంత దూరం మనం వెళ్ళి ఆలోచించలేకపోతున్నాం. ప్రకృతి ఎంత గొప్పగా ఉందంటే దాన్ని చేసినవాడు మరెంత గొప్పవాడని నిజంగా యోబు గారు అలాగే అనుకుంటున్నారు. కానీ మనం మాత్రం ప్రకృతి దగ్గరే ఆగిపోయాం. ఇది నాకు మంచి కాయ ఇచ్చింది, మంచి పండ్లు ఇచ్చింది కాబట్టి ఇది నా దృష్టిలో దేవుడు. ఈ నోటికాయతో నన్ను నడిపిస్తుంది కాబట్టి ఈ నోటు నా దృష్టిలో ఏంటి, దేవుడు. ఈ సూర్యుడు మరి ఎండని ఇచ్చి ప్రకృతిలో నాకు ఒక భాగం కనుక సహాయపడుతున్నాడు కాబట్టి దేవుడు. ఇలా ప్రతి దాని నుండి ఒక ఓటు అడగనాకు వచ్చిన వారు ఎలా అయితే మనల్ని ఓటర్లు దేవుళ్ళు చేసేస్తున్నారో, వారి షాపులో మనం కొంటాము కాబట్టి కస్టమర్ దేవుళ్ళు ఎలా అయితే షాపు వారు చేస్తున్నారో, ఈరోజు మనం కూడా ప్రకృతిలో కనిపించిన ప్రతి దాన్ని కూడా మనం కూడా ఏం చేసేస్తున్నాం, దేవుళ్ళుగా మలిచేస్తున్నాం ప్రియమైన దేవుని వారలారా. కానీ యోబు గారు అలాంటి ఆలోచన కలిగిన వాడు కాదండి. పరమునున్న దేవుడు అంట నన్ను ఏం చేస్తాడంట, ఆయన నన్ను విచారణ చేస్తాడని భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకనే ఏం చెప్పగలుగుతున్నాడు అంటే, ఆయన మొదటి అధ్యాయంలోకి రాగలిగితే ఏం చెప్తున్నాడో ఆ వచనాన్ని చదువుకొని మనం ముగించేసుకుందామండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఒక్కసారి 31 ఒకసారి 33 ఒకసారి చూద్దాము. 31 నా దోషములను దాచిపెట్టుకొని మహా సమూహములకు భయపడి కుటుంబముల తిరస్కారములకు జడిసి నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారణ. ఆదాము చేసినట్లుగా నా దోషమును దాచిపెట్టక మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొని ఎడలా ఏమంటున్నాడండి, పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతును. ప్రతి విషయంలో కూడా నేను వేషధారిని కాకూడదు అంటున్నాడు. ప్రతి విషయంలో కూడా ఒకవేళ నేను తప్పు చేసేసి, ఒకవేళ నేను అబద్ధాలు ఆడేసి, మళ్ళా ఒకవేళ హృదయంలో నేను దాచుకుంటే, నా రొమ్ములో పాపాన్ని నేను దాచుకుంటే నేను ఏమవుతాను, నేను వేషధారిని. అన్ని రొమ్ములో పెట్టుకుని మనం ఆలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వినడని మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ అలా చేసినా కానీ మనం ఎలాంటి వారి జాబితాలోకి వెళ్ళిపోతామంటే వేషధారుల యొక్క జాబితాలోనికి మనం వెళ్ళిపోతాం. ఆదాము అలా చేశాడంట. దేవుడు వచ్చి అడుగుతున్నాడంట, ఆదామా నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావా అంటే అతడు తప్పును ఒప్పుకోవలసింది. అసలు అయ్యో మీరు చెప్పినా సరే నేను వినలేదు, నేను మర్చిపోయాను, లేకపోతే తినేసాను, చెప్తే బాగుండేమో. కానీ ఏమన్నాడు, తప్పు నాది కాదు, నువ్వు ఒక స్త్రీని చేసి నాకు ఇచ్చావు కదా, ఆ స్త్రీ తెచ్చింది, అసలు నువ్వే ఆ స్త్రీని చెయ్యకపోతే ఆ పండు నాకు తెచ్చేది కాదు కదా. చూసారా, తప్పుని నేరాన్ని ఎలా మోపుతున్నాడో, ఎవరి మీద మోపుతున్నాడు, తిరిగి దేవుని మీదకు మోపుతున్నాడు. మనం కూడా ఇలా చాలా విషయాలు తెలివిగా ప్రవర్తిస్తున్నాం అనుకుంటాం. మనం కూడా చాలా తెలివిగా దేవుడు మనకి ఇస్తాడండి. కొన్నిసార్లు దాన్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. అది ఒక మనిషిని కావచ్చు, ఒక బిడ్డను కావచ్చు, ఒక ఆస్తి కావచ్చు, ఏదైనా సరే మనం అలా అంటాం. అలాంటప్పుడు నాకు ఎందుకు ఇచ్చావు నువ్వు, అలాంటప్పుడు ఎందుకు ఇచ్చావు అంటాం. ఒకనాడు ఒక స్త్రీ కూడా అదే అంటుందండి, షునేమీరాలు, నేను నిన్ను అడిగానా ప్రవక్త, నేను నాకు బిడ్డలు లేరు నాకు ఇవ్వని నిన్ను అడిగానా, అడగకపోయినా నువ్వు నాకు బిడ్డలు ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు, మరలా ఇలా పోవడానికేనా, కొంచెం సంతోషాన్ని కలిగించావు, మరలా వచ్చినట్టు వచ్చి సంతోషం ఏమైపోయింది, ఆవిరైపోయింది అని అడుగుతుంది. మనం కూడా అలాగే అంటాము. ఇక్కడ మనం ఆదాము గారు తన తప్పును ఒప్పుకుంటే బాగుండు, కానీ ఏం చేశాడంట, రొమ్ములో
దాచుకున్నాడు. ఒకనాడు ఇస్కరియోతును కూడా మనం చూడగలిగితే అలాగే ఉన్నాడండి. తప్పు చేశాడని తెలిసింది అతనికి. అయ్యో నేను తప్పు చేశాను, నీతిమంతుని అప్పగించాను అనుకున్నాడు. అతను పశ్చాత్తాపడితే సరిపోయింది, కానీ పోయి ఉరిపెట్టుకున్నాడంట. కానీ యోబు గారి విషయానికి వచ్చేసరికి నేను ఆదాములాగా నేను పాపం చేసి లేకపోతే తప్పిదము చేసి ఒప్పుకోకుండా మనసులోనే దాచుకుని నేను పాపం చేయలేదు. ఒకవేళ అలా చేస్తే నేను పరమునున్న దేవుని దృష్టికి నేను ఏమైపోతాను? వేషధారి అనే పదాన్ని చాలా నొక్కి అయిన పలుకుతున్నాడంటే ఆఖరికి వేషధారణ కూడా నేను ప్రవర్తించలేదు అని ఆయన జీవితం మనతో మాట్లాడుతుంది. ఆయన జీవితం మనతో మాట్లాడుతున్న ప్రియమైన దేవుని వారలారా, కనుకనే దేవుడు అతని జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యం ఏంటి అంటే ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని రెండంతలు ఆయన మరలా ఇచ్చాడండి. అలా పొందుకునే అర్హత కలిగిన వాడిగా యోబు గారు కనిపిస్తున్నారు. ఈరోజు మనం అలా కనిపించగలుగుతున్నామా? చూడ మొట్టమొదటి వచనాల్లో మనం చూడగలిగితే పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తులు పోగొట్టుకున్నాడు, శరీర ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు. ఒకనాడు తలదించుకుని తమ దుండని తన రుమాల్ని వనకు చుట్టి ఆయన దగ్గర తల వంచుకుని నిలబడినటువంటి పనివారు కూడా ఆయన్ని లెక్క చేయట్లేదంట. తన ప్రాణ స్నేహితులు లెక్క చేయట్లేదు. అన్నిటినీ కోల్పోయాడు. కానీ విశ్వాసాన్ని కోల్పోలేదు. అన్నిటినీ కోల్పోయాడు. యథార్థతను కోల్పోలేదు. పవిత్రతను పోగొట్టుకోలేదండి. వేషధారణ జీవితంలోకి రాలేదు. ఒక్కమారు దేవుడా నాకు ఎందుకు ఈ పరీక్ష పెట్టావని ఒకవేళ అడిగి ఉంటే ఒకవేళ వేషధారణ జీవితం అయిపోయినేమో, కానీ అలాంటి పరిస్థితి కూడా అతని జీవితంలోకి రాలేదు ప్రియమైన దేవుని వారలారా. అందుకునే దేవుడు మెచ్చాడు అతని విషయంలో యథార్థవంతుడు అని సర్టిఫికేట్ ఇచ్చాడు. ఒకనాడు యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి వచ్చారు. ఆయన కూడా అందరి నిమిత్తం అందరి పాపము ఆయన వీపు మీద వేసుకున్నాడు. ఇదిగోండి అలాంటి సహించలేని టైంలో కూడా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావన్నాడు. తట్టుకోలేకపోయాడండి. మానవ రూపంలో వచ్చిన వాడు కదండి. మనకలాగే బాధ, మనకలాగే అన్నీ ఉన్నాయండి. ఆయనకి బాధ తట్టుకోలేకపోయాడు. అందుకుని ఆయన అంటున్నాడు, తండ్రి నా చెయ్యి విడిచిపెట్టావండి, నా చెయ్యి విడిచిపెట్టక తండ్రి అంటున్నాడు. కానీ విడిచిపెడితేనే ఏముందో తెలుసా? ఒక పక్షి పైనుంచి కిందకు తోసేస్తేనే తన పిల్లని అది ఏమి నేర్చుకుంటుంది? ఎగరడం నేర్చుకుంటుంది. కనుక దేవుడు కూడా యేసుక్రీస్తు వారి చెయ్యి విడిచిపెట్టాడండి. విడిచిపెట్టినప్పుడే ఆ శిలువ మీద బాధపడుతూ రక్తమంతా కారుతూ ఉండగా బాధపడుతూ తన ప్రాణాన్ని విడిచాడండి. అలా ప్రాణాన్ని విడిచాడు కాబట్టే, దేవుడు చెయ్యి విడిచాడు కాబట్టే మరలా ప్రాణాన్ని మరలా పొందుకున్నాడంట. ఈరోజు ప్రపంచానికి దేవుడయ్యాడు. యోబు గారు అన్ని విషయంలో కూడా తట్టుకున్నాడు కాబట్టే, వేషధారణ రాకుండా కాపాడుకున్నాడు కాబట్టే దేవుని చేతే యథార్థవంతుడని పిలిపించుకున్నాడండి. దేవుని చేతే నా ప్రియ కుమారుడని యేసుక్రీస్తు వారు పిలిపించుకున్నారు. ఈరోజు మనలందరినీ కూడా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరు నా పిల్లలు అంటున్నారు. దేవునికి తగినటువంటి దేవుని పిల్లలుగా మనం పిలువబడుతున్నామండి. అందరూ మనల్ని ఏమని పిలుస్తున్నారు? దేవుని పిల్లలే అని పిలుస్తున్నారు. కానీ నిజంగా దేవుని పిల్లలుగా మనం ఉన్నామా? లేకపోతే ఇంకా వేషధారణ అనేది మనలో ఉందా? ఒకవేళ ఉంటే అలాంటి వేషధారణ మనం ఇక్కడే విడిచిపెడదాం ప్రియమైన దేవుని వారలారా. రేపటి దినమందు మనం ఉంటామో ఉండమో తెలియదండి. ఎందుకంటే గతంలో కొన్ని దినాల ముందు ఒక వ్యక్తి చనిపోయాడండి. చనిపోకముందు ఒక్కరోజు ముందు అయితే ఆయనతో నేను ఫోన్లో మాట్లాడాను. ఒక 2 రోజులు పోతే నేను ఆ ప్రాంతానికే వెళ్ళాలి, నేను వాక్యం చెప్పడానికి, కాబట్టి అప్పుడు చూసొద్దాము. అతడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి అనుకున్నాను. ఆ 2 రోజులు దాటేసరికి మధ్యలోనే ఆయన చనిపోయాడు. మరలా చూడడానికి కూడా ఆయన్ని అవ్వలేదు. ఇలాంటి పరిస్థితి రావచ్చేమో. కాబట్టి వేషధారణ జీవితం మనలో ఉంటే రేపు విడిచిపెడతానులే, ఒకవేళ 30 విడిచిపెడతానులే అనుకోవద్దండి. నేడే అనుకూల దినము, నేడే రక్షణ దినము. కాబట్టి దేవుడు మన వాక్యము ద్వారా మనతో మాట్లాడినప్పుడు రక్షణ లేకపోతే మనం రక్షణ పొందాం. వేషధారణ అనేది ఉంటే విడిచిపెడదాం. దేవునికి ఇష్టం లేని స్థితిగతులు ఏదున్నా సరే ఇప్పుడు విడిచిపెడదాం ప్రియమైన దేవుని వారలారా. యథార్థవంతులుగాను న్యాయవంతులుగాను దేవుడు గొప్పగా చెప్పుకునే బిడ్డలుగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు నాయన తండ్రి. ఒకనాడు తండ్రి పాపములను భరించాడు కాబట్టే, పాపములను చివరి వరకు మోసాడు కాబట్టి ప్రియ కుమారుడిగా తండ్రి దేవా యేసుక్రీస్తు వారి సృష్టి యొక్క ప్రపంచములోనే దేవుడిగా తండ్రి ఈరోజు నిలబడ్డాడు తండ్రి.
అయ్యా ఎన్నో విషయాలలో తండ్రి తట్టుకుని తాలుకుని తండ్రి యథార్థతను విడిచిపెట్టలేదు కాబట్టే తండ్రి దేవా యోబు గారు యథార్థవంతుడని మీరే తండ్రి స్వయంగా సర్టిఫికెట్ ఇచ్చారు. పవిత్రతను ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా తండ్రి పాపము జోలికి వెళ్ళలేదు కాబట్టి పరిశుద్ధుడు అనే పేరు వచ్చేసరికి తండ్రి దేవా అయ్యా తండ్రి యోసేపు గారిని మేము తలంచుకుంటున్నాం తండ్రి. అలాంటి మీ పిల్లలుగా ముద్రింపబడినటువంటి మేము తండ్రి దేవా ఈరోజు ఏ విషయంలో మీ చేత తండ్రి బలా మంచి దాసుడు అనిపించుకోవడానికి మేము సిద్ధముగా ఉన్నాం. గాయపడిన హృదయాలతో ఒకవేళ ఉన్నప్పటికీ తండ్రి యోబు గారి జీవితాన్ని చూసినప్పుడు తండ్రి దేవా అయ్యా మరలా మేము తెప్పరిల్లడానికి సహాయం చేయండి దేవా తండ్రి. మరలా తెప్పరిల్లి మీ సన్నిధిలో కొనసాగి తండ్రి దేవా మీరిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ రోజే నేను మార్పు చెందాలి, రేపటికి నేను వాయిదా వేసుకోకూడదు అన్నటువంటి ఆలోచన కలిగి అయ్యా తండ్రి మేమందరము కూడా మాలో ఉన్నటువంటి ఒకవేళ వేషధారణ జీవితం ఉంటే తండ్రి అది చాలా ఘోరమైనది, భయంకరమైనది తండ్రి దేవా. కనుక అలాంటి వేషధారణ జీవితాన్ని మేము తీసివేసి నిజమైన జీవితము, వాస్తవమైన జీవితము, సత్యమైన జీవితంలో మేమందరము కూడా ముందుకు నడుస్తూ దేవా శాశ్వతమైన లోకానికి మేమందరము కూడా కలిసి ప్రయాణించడానికి చేరటానికి కృప చూపి సహాయం చేయమని కోరుకుంటూ వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని, మీ పిల్లలందరినీ కూడా తండ్రి దేవా అయ్యా మీ రక్షణ చేత నింపి తండ్రి దేవా మీ యొక్క సన్నిధిలోనికి తండ్రి దేవా తండ్రి అయ్యా తండ్రి దేవా ఆనంద హృదయము కలిగిన వారుగా రావడానికి కృప చూపమని కోరుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామమునే ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు పేరున వందనాలు.